దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఎవరు మైక్ ఆన్ చేశారు? ఆఫ్ చేయండి. మైక్ ఆఫ్ చేయండి. అక్కడ వైర్ మైక్ ఇక్కడ. సరే, ఈ సభకు కారణమైన కుటుంబానికి, సంఘానికి, నాయకులకి, కాపర్లకి, వాక్యం వేయడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ విలువైన సమయం తండ్రి మాకు దయచేసి మాతో మాట్లాడడానికి తండ్రి మీరిచ్చిన తండ్రి ఈ సమయం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఎవరు కాలయాపన చేయక తండ్రి గతించిన రాత్రి చక్కగా మీరు జరిగించారు, విలువైన సంగతులు వినిపించారు. ఈరోజు కూడా మా ద్వారా తండ్రి కొన్ని సంగతులు వినిపించండి. ప్రజలకు అవసరమైన సంగతులు తండ్రి చెప్పడానికి మరొకసారి ఆ పురాతనమైన సంగతులు జ్ఞాపకం చేస్తారని అర్థిస్తున్నాం దేవ. తండ్రి ఏది నిమిత్తం ఈ సభ ఏర్పాటు చేశారో ఆ మౌలికమైన సత్యము తండ్రి ప్రజలు నేర్చుకుని తండ్రి వారికి మీకు నరమరకలు ఏమనుంటే తండ్రి మార్చుకునే ధన్యత ఈ రాత్రి అందరికీ మీరు దయచేస్తారని కోరుతూ మమ్ములను వారిని అందరినీ తండ్రి అప్పగించుకుంటూ మమ్మల్ని మేము లొంగ తీసుకుంటూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. రేపు అందరికీ ఆదివారపు ఆరాధనలు ఉన్నాయి కనుక సమయం వ్యర్థం చేయకుండా త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు పడుతున్నాయా? ఓకే, రైట్. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక అమూల్యమైన కీర్తన మనం ధ్యానిద్దాం. నేను చాలా ప్రాంతాల్లో చెప్పింది మీకు కూడా మరొకసారి నేను చెప్తాను. చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 49వ కీర్తన. కీర్తన గ్రంథం 49వ కీర్తన మొదటి 4 వచనాలు చదువుతాం. సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయాల్ని పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చిందయుండెను. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గదను. సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచదను. ఆగుదాం. ఏదైనా వచనాన్ని మనం చదివినప్పుడు దాని వెనకాల ఉన్న నేపథ్యం మనకు తెలియాలి. నేపథ్యం తెలియకుండా వాక్యాన్ని చదివితే తెలుగులో సామెత ఉంది, గుడ్డెద్దట అలా ఉంటుంది. కాబట్టి చదువుతున్నప్పుడు ఏం చదువుతున్నామో, ఎందుకు చదువుతున్నామో అర్థం చేసుకుంటూ చదవాలి. ఇప్పుడు అడుగుతున్నాను, ఏంటి దీని సంగతి ఏంటి? కొందరు మేధావులు లేదా భవిష్యత్తు స్వేచ్ఛ కొరకు ఎదురు చూస్తున్న భక్తిపరులైన వారు వారి జీవితాల్లో నలిగి ఆసారిపోయి సొసైటీని చూసి రాసిన కీర్తన. బైబిల్లో ఉన్న కీర్తనలకి అర్థాలు ఉంటాయి, బైబిల్లో ఉన్న కీర్తనలకి పరమార్థాలు ఉంటాయి, బైబిల్లో ఉన్న కీర్తనలకి జీవిత పాఠాలు ఉంటాయి. అందుకే ఇవి కీర్తనలుగా చూసి మీరు నేరోగా వాటిని విడిచిపెట్టొద్దు. ఇది కీర్తన మాత్రమే కాదు, మానవ ప్రపంచానికి కావలసిన ఒక భవిష్యత్తు వాక్కులు కూడా. ఏం రాస్తున్నాడు ఈ సంగతిలో? ఏం రాస్తున్నాడు అంటే, ఈ కీర్తన మనకు అర్థం కావడానికి ఒక పదం ఉంది చూడండి. పబ్లిక్ని కేటగిరీగా విడదీస్తున్నాడు చూడండి. ఏమి కేటగిరీగా విడదీస్తున్నాడు? సామాన్యులు ఉన్నారట, సామంతులు ఉన్నారట, ధనికులు ఉన్నారట, దరిద్రులు ఉన్నారట. సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు.
ఆ లాస్ట్ వర్డ్ దరిద్రులు అనగానే తిడుతున్నారు అనుకోకండి. దరిద్రులు అంటే ఇక బొత్తుగా లెక్కల్లో లేని వాళ్ళు అన్నమాట. అంటే మనీతో వాళ్ళని కొలుస్తున్నారు చూడండి. సామాన్యులు అంటే వీళ్ళు పర్లేదు చెప్పుకోవడానికి, సామంతులు చెప్పుకోవడానికి గొప్పోళ్ళు, ధనికులు గొప్పోళ్ళు, దరిద్రులు ఉన్నారంటే దారిద్ర్య రేఖకు ఇంకనూ దిగువగా బ్రతికే మనుషులు అన్నమాట. అంటే ఇది క్యాస్ట్ కాదు, ఇది క్యాస్ట్ కాదు. మరి దేని గురించి చెప్తున్నాడు? మనుషులు బ్రతుకుతున్న వారి బ్రతుకుల్లో నాగరికత కొరకు మాట్లాడుతున్నాడు. ఇంకా బాగా అర్థం కావాలంటే వారి జీవన విధానాలు ఏ ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పుకొస్తున్నాడు. ఇన్ని విషయాలు చెప్పుకొస్తాయని అంటున్నాడు కీర్తనకారుడు. సర్వజనులారా ఆలకించుడు. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, సర్వజనులారా ఆలకించుడు అంటే ఈ ప్రజలు ఆలకిస్తారండి? మిమ్మల్ని అడుగుతున్నాను, సర్వజనులారా ఆలకించండి అంటే ఆలకిస్తారా? ఒక మాట తిన్నంగా వినే మనుషులేనా? ఇప్పుడు మీ పోలవరానికి ఏదో ఒక రచ్చబండి ఏరియా ఉంటుంది. మీ పోలవరానికి 4 రోజుల జంక్షన్ ఉంటుంది, ఏదో మార్కెట్కి అడ్డా ఉంటుందిగా. ఆ మార్కెట్ అడ్డా దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ నిలబడి రేయ్ అందరు నా మాట వినరా అంటే వింటారా? పని చూసుకోరా అంట. వింటారా? వినరు. అంటే ఇది చదువుతుంటే మనకేం అర్థమవుతుంది? పబ్లిక్ ఒకడి మాట వినరు, వారు చెప్పే ప్రయత్నాలు చేస్తారు కానీ వినరు, వినడానికి ఇష్టపడరు. అయితే మరి వినని వారు ఎందుకు వినమని చెబుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు చెబుతున్నాడు చూడండి. తమ్ముడు సౌండ్ ఇందాకలా కొంచెం అట్రిబుల్ తగ్గించండి. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గటి. అందరూ నా మాట వినాలంటున్నాడంటే, వినండి అని చెబుతున్నాడంటే, వినమని చెబుతున్నవాడు ఏదో కమాండ్ చేస్తున్నట్టు లేదండి. అందరు నా మాట వినండి అంటే ఏదో కమాండింగ్ చేస్తున్నాడు. ఇంతకీ అంత కమాండింగ్ చేసేంత పవర్స్ ఆయనకి ఎవరిచ్చారు? అంటే ఇలా రైటర్స్ మనం అనుకుంటాం, కీర్తనలు అనగానే దావీదు గారు రాశారు అనుకుంటాం, కీర్తనలు అనగానే ఏ సొలొమోను రాశారు అనుకుంటాం. కీర్తన కాదు కాదు, బైబిల్లో చాలా రకాలు రాశారు. ఆ రాసిన వ్యక్తుల్లో కొందరు వ్యక్తులు ఉన్నారు. ఆ రాసిన వ్యక్తుల్లో కొందరు వ్యక్తుల పేర్లు ఇక్కడ రాస్తున్నాడు. ఆ రాసిన వ్యక్తుల పేర్లు అక్కడ రాస్తున్నాడు చూడండి. కమాండ్ చేస్తున్నారట. వాళ్ళు ఎవరంటే కోరాహు కుమారులు. ఎవరు? కోరాహు కుమారులు. మళ్ళీ ప్రశ్న, కోరాహు ఎవరు? కోరాహు ఎవరు అంటే ఒక కీర్తన మనం అర్థం చేసుకోవడానికి దీని వెనక్కున్న నేపథ్యాలు మనకు తెలియాలి. నేను చాలా ప్రాంతాల్లో చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను. ఇది మొన్న ఎక్కడో చెప్పాను. ఎందుకు ఈ కీర్తన మనకు అవసరం అంటే మానవ జీవిత భవిష్యత్తుకి కావాల్సిన కీర్తనలు ఇవి. చాలా మంది ఏమనుకుంటారంటే కీర్తనలేగా మాకు తెలుసుగా అనుకుంటారు. ఈ రెఫరెన్స్ మాకు తెలుసుగా అంటే అంత లేదు. గుర్తుపెట్టుకోండి, బాప్టిజం ఇచ్చి యోహాను ప్రసంగం చెప్పినప్పుడు లైఫ్ లాంగ్ ఒకటే మెసేజ్ చెప్పాడు. ఏంటి చెప్పండి? వెనకాల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తున్నాడు, మారు మనసు పొందాడు. లైఫ్ లాంగ్ ఒకటే వర్తమానం ఏంటి చెప్పండి ఆయనకి? మారు మనసు పొందాడు. ఇంక అదే మెసేజ్ ఆయనకి. ఆనోకు గారు మెసేజ్ చెప్పాడు 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు ఆనోకు గారు ఏం మెసేజ్ చెప్పాడు? దేవుడు సమీపమనే ఉన్నాడు, మారు మనసు పొందండి. అదే మెసేజ్. ఎవరైతే ఉన్నారో నావహు ఉన్నాడు, సుమారు 120 సంవత్సరాలు మెసేజ్ చెప్పుకుంటూ తిరిగాడట. ఏం మెసేజ్ చెప్పాడు నావహు? జలప్రలయం రాబోతుంది. అదే మెసేజ్. మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, తెలిసిన వాక్యాలే కీర్తనలే అనుకోకండి. మనకి తెలిసినవైనా పదే పదే మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే బైబిల్లో ఉన్న వాక్కులు మనం పదే పదే జ్ఞాపకం చేసుకోవాలని రాయించాడు. అవి ఎంత జ్ఞాపకం చేసుకుంటే మన మూలాలు మనకు బాగా అర్థమవుతాయి. వాటిని ఎంత బాగా మనం అర్థం చేసుకుంటే రేపు ఏం చేయాలో మనకు అర్థం అవుద్ది. ప్రస్తుతం మనం ఎందుకు బ్రతుకుతున్నామో మన బ్రతుకేంటో మనకు అర్థం అవుద్ది. అందుకే రాస్తున్నాడు. ఒక కీర్తన అర్థం చేసుకోవడానికి దాని వెనకాల ఒక నేపథ్యం ఉంటుంది. ఏముంది నేపథ్యం? కొందరు వ్యక్తులు ఉన్నారు. ఈ కీర్తన రాసింది దావీదు గారు కాదు. మరి ఎవరు రాశారు? కోరాహు కుమారులు. మళ్ళీ అడుగుతున్నాను, కోరాహు కుమారులు అని బాణం ఉంది. కోరాహు ఎవరు? కోరాహు ఎవరో తెలియాలంటే కాస్త చరిత్ర తెలియాలి. కోరాహు అంటే ఎవరంటే ఇశ్రాయేలును ఒక వ్యవస్థ ఐగుప్తి బానిసరక నుంచి బయటకు వచ్చారు కదండి. ఆ ఇశ్రాయేల్ అనే ఆ వ్యవస్థ ఐగుప్తి బానిసరక నుంచి బయటకు రావాలి అంటే వీళ్ళని బయటకు తీసుకొచ్చి వీళ్ళకి స్వేచ్ఛా జీవితం ఇవ్వడానికి ఒక నాయకుడు అవసరమయ్యాడు. ఆ నాయకుడి పేరు మోసే గారు. ఆ మోసే గారికి చుట్టరికాలు ఉన్నాయి.
ఆ మోసే గారికి బంధురికాలు ఉన్నాయి. ఆ మోసే గారికి చిన్నానుంటే ఆ చిన్నాన్నగారి యొక్క అబ్బాయి ఎవరు? కోరాహు. అంటే మోసే గారి చిన్నాన్నగారి అబ్బాయి కోరాహు అన్నమాట. మోసే గారి చిన్నాన్నగారి అబ్బాయి కోరాహు. మరి ఏమైంది కోరాహు? ఏమైందంటే పక్కనే గోదావరి ఉంది కనుక సామెత చెప్తాను వినండి. నది దాటిన తర్వాత ఏదో సామెత ఉంది తెలంగాణలో, మన దగ్గర వాడతారా, తెప్ప తగలెడతారట. అలాంటి వ్యవహారం అన్నమాట. అంటే పని అయ్యే వరకు ఒకలా ఉంటారు, పని అయిపోతే ఒకలా ఉంటారు. ఆ కేటగిరీకి చెందినోడే కోరాహు. ఏమైందంటే ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిపించుకొచ్చాడు కదండి. 40 సంవత్సరాలు నడిపించుకొచ్చి ఇంక నేడో రేపో కానాను భూభాగంలో అడుగు పెట్టేస్తారన్న సమయానికి ఈ మోక తిరగబడిపోయిందంట. యూనివర్సల్ సూత్రం ఒకటి చెప్పనా, ఎప్పుడు మన మీదకి ఎవరు తిరగబడతారంటే గుర్తుపెట్టుకోండి, మనకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు తిరగబడతారు. ఇంకా చెప్పనా, బ్లడ్ రిలేషన్ అంటాం కదా, ఆ రక్త సంబంధులే తిరగబడతారు. ఎవరు తిరగబడతారు మన మీద కంటే? మనం అనుకున్న వాళ్ళే తిరగబడతారు. ఇప్పుడు మోసే గారి మీద తిరగబడింది ఎవరు? సొంత చిన్నాన్నగారు అబ్బాయి తిరగబడ్డాడు. దేనికి తిరగబడ్డాడు చెప్పినా, నువ్వు పెద్ద నాయకుడివి, ఇది ఒక సంఘం, నువ్వు చెప్పినప్పుడు మేము కూర్చోవాలి, నువ్వు చెప్పినప్పుడు మేము లెగాలి, నువ్వు చెప్పినట్టు మేము చెయ్యాలి, నువ్వు ఆ బలిపీఠం కడితే ఆ బలిపీఠం దగ్గర మేము ఉండాలి, నువ్వు చెప్పినట్టు చెయ్యమయ్యా అన్న. నువ్వు చెప్పినట్టు మేము చెయ్యం, మాకు కూడా ఎజెండాలు ఉన్నాయి, మాకు కూడా ఓటు ఉంది, మాకు నచ్చినట్టు మేము చేస్తాం, నువ్వు చెప్పినట్టు మేము ఎందుకు చేయాలి అని సుమారు 250 మందితో ఒక నాయకత్వాన్ని సంపాదించిన వాడే కోరాహు. నాయకుడిని ఎదిరించారు, గుర్తుపెట్టుకోండి. నాయకుడు ఎవరు? మోసే గారు. ఎప్పుడైతే ఆ దైవజనుడిని ఎదిరించాడో, దైవజనుడికి ఉండే గుణగణాల్లో మంచి గుణగణాలు ఏంటంటే, ఎవరు ఆయనను ఎదిరించినా ఊరి మీదకి రోడ్డు మీదకి వచ్చి గొడవలు పెట్టుకోడు. మరి ఏం చేస్తాడు మోసే గారు? ఏం చేస్తారంటే, ఏ బాధ ఉన్నా దేవుడు చెప్పుకుంటాడు, ఏ సంతోషం ఉన్నా దేవుడు చెప్పుకుంటాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు, ఈ బాధ ఎవరికి చెప్పుకున్నాడంటే దేవుడు చెప్పుకున్నాడు. దేవుడు నియమించిన మనుష్యుని బాధ పెడితే గుర్తుపెట్టుకోండి, ఆ మనుషుడే బాధపడ్డు, ఆ మనుష్యుని నిలబెట్టిన దేవుడు కూడా బాధపడతాడు. గుర్తుపెట్టుకోండి. సామెత భాగమేనండి. సేవకులకి ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. సేవకులు ఒక వాగ్దానం ఏమిచ్చాడంటే, మిమ్మల్ని ఎవరైనా ముట్టుకుంటే చెప్పండి, అది గుర్తుపెట్టుకోండి. మోసేకి కూడా దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, నిన్నంటే నేను ఊరుకుంటానా, ఏమైంది గొడవ ఏంటో మొత్తం తెలుసు. దేవుడికి చెప్పాడు, ఏమి లేదు ప్రభువా, వీళ్ళు తిరగబడ్డారు 250 మంది, వీళ్ళ మాట వింటలేదంటే దేవుడు ఏమన్నాడంటే, రేపు ఒక మీటింగ్ పెట్టి వీళ్ళకి. ఏం మీటింగ్ పెడతావు? ఇదిగో మీరంతా ఇటువైపు ఉండండి, వీళ్ళంతా అటువైపు ఉండమని చెప్పు, మీరు ఇటువైపు అటువైపు ఉండండి, రేపు వీళ్ళతో నేను డీల్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మనల్ని దెబ్బ కొట్టారనుకోండి, అందరికీ చెప్పకండి, దేవుడు చెప్పండి. దేవుడు చెప్తే ఏమవుద్ది? దేవుడు చెప్తే ఆయన డీల్ చేసాడు అనుకోండి, మళ్ళీ విషయం పునరావృతం అవ్వదు. ఉదాహరణ చెప్తాను వినండి. ఒక దైవజనురాలు, అంటే ఆవిడ అటు గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇటు సేవలో ఉన్న దైవజనుడికి భార్య. ఆ తల్లి చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం చేయడానికి బయటకు వెళ్ళింది. ఆ ఊరు వెళ్ళినప్పుడు, ఇలా మన పల్లెటూర్లు ఏవైతే ఉన్నావో, ఇలా పల్లెటూరుకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు మెడికల్ ఫీల్డ్ వారు వచ్చి ఒక క్యాంప్ వేసి కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు. ఆ ఉన్న తర్వాత వాళ్ళ ప్రొఫెషన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. ఆ పీరియడ్ అయ్యే వరకు ఏం చేస్తారంటే, గవర్నమెంట్కి విలేజ్లో జరుగుతున్న ఇవన్నీ ఉచిత వైద్య శిబిరాలను పెట్టి ఆ కోర్స్ అయ్యేంత వరకు వాళ్ళు పనిచేస్తారు. ఆ ఊర్లో ఒక తలకు మాసిన ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ ఊర్లో తలకు మాసిన ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, వీడికి తెలుగులో సామెత ఉంది కదండి, చింత చచ్చినా అది చింత చచ్చిన పులుపు సావలేదు కనుక ఏమన్నాడంటే, ఓయ్ డాక్టర్ అమ్మా వెళ్ళరా అన్నాడంట. అని అంటే, బీపీ చూడు అన్నాడంట, షుగర్ చూడు, ఆడి వైరాగ్యం ఎంతలా ఉందో చూడండి, బీపీ చూడు, షుగర్ చూడు అన్నాడంట. అర్థమవుద్ది కానీ ఆడపిల్లకి అర్థమవుద్ది, వయసు మళ్ళీ ఆవిడ అర్థమైంది, బాధపడింది. ఇదేంటి నా తండ్రి వయసు ఉంది, దీనికి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, తప్పండి అన్నాదే అనుకోండి. ఈ ప్రెసిడెంట్ రిపోర్ట్ రాస్తాడు పైకి అధికారులకి, ఏమని, వీళ్ళు సరిగ్గా ఇక్కడ పని చేయట్లేదు. ఇప్పుడు కొత్తకు వచ్చిన ఉద్యోగంలో వీళ్ళు సరిగ్గా పని చేయట్లేదని రిపోర్ట్ రాస్తే, ఇప్పుడు వీళ్ళ ఉద్యోగాలకు ఏమవుద్ది, ఇబ్బంది అవుద్ది, మళ్ళీ వాళ్ళ యొక్క పీరియడ్ ఆలస్యం అయిపోతుంది. గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఎవరికైనా ఉంటుంది, 2 years ఉంటుంది.
ఆ ఉన్న తర్వాత వాళ్ళకి ఇబ్బంది అవుద్ది కనుక ఏమనలేక పాపం ముక్కుతూ మూలుగుతూ ఉద్యోగం చేస్తారో బాధపడింది. భార్య బాధపడినప్పుడు సరి అయిన భర్త పసిగట్టాడు ఆయన. సరి అయిన భర్త పసిగట్టాడు. ఏం చేస్తాడు? పీకల దాకా తినేసి నువ్వు తిన్నావు లేదు కూడా అడగకుండా నిద్రపోతాడు. మంచి భర్త అడిగాడు అలా ఉన్నావే అని అడిగాడు. ఏమీ లేదండి అంత. ఎందుకంటే భర్తకు నచ్చని విషయాలు ఏంటి చెప్పండి? ఎవడో ఏదో అన్నాడంటే నచ్చదు. ఇప్పుడు ఆ విషయాలు చెప్తే గొడవ అవుద్ది, పరిస్థితి బాగోదని చెప్పి ఆవిడ చెప్పలేదు. ఎందుకు చెప్తాను వినండి. చెప్పకపోతే దాయకు ఏం జరిగిందో చెప్పు అని అడిగితే అప్పుడు చెప్పింది ఆవిడ. ఏమన్నదంటే, ఏం లేదు సార్, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆయన ఉన్నాడు ప్రెసిడెంట్ గారు, ఆయన బిహేవియర్ అసలు బాగాలేదు, నాతో చాలా తప్పుడుగా ప్రవర్తిస్తున్నాను, కానీ కోపం వచ్చింది భర్తగా, కంప్లైంట్ ఇద్దాం వాడి మీద అన్నాడు. అప్పుడు ఆవిడేముందంటే, కంప్లైంట్లు పోలీస్ స్టేషన్ మరి క్రైస్తవులు కదండి, మనకెందుకులేండి దేవుడికి అప్పగిద్దామని చెప్పి దేవుడికి అప్పగించేశారు, ప్రేయర్ చేశారు, మర్చిపోయారు. విషయం నడుస్తుంది. ఇలా నడుస్తూ ఉండగా కొన్ని రోజులకు మర్చిపోయారు. ఒకరోజు గుర్తొచ్చింది భర్తకి, ఇదిగో అమ్మాయి, ఆ మధ్య ప్రెసిడెంట్ ఎవడో ఏడిపిస్తున్నాడు అన్నావు కదా, ఏమైంది అని అడిగాడు. అవునండి, ఈ మధ్య నాకు కనబడలేదు, అడిగి చెప్తానని చెప్పి అడిగింది. ప్రెసిడెంట్ గారు ఏరే అని అడిగితే అప్పుడు ఊళ్ళో వాళ్ళు చెప్పారు, ఊరని వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఇంకా రాలేదు అన్నారు. మీకేం అర్థమైంది? వాళ్ళు పోలీస్ కేసే పెడితే పోలీసులు పిలిపించి ఏమంటారంటే, బుద్ధి లేదు, వయసు మళ్ళింది, పెద్దోడివి, కూతురు వయసు ఉంటుందని సెడా మాడ తిట్టి పంపిస్తే అక్కడతో ఏదో జరుగును. విషయం పోలీసులకు అప్పగించలేదు, ఏం చేశారు చెప్పండి? దేవుడికి అప్పగించారు. విషయాన్ని దేవుడికి అప్పగించారు కనుక ఏమైంది? ఊరెళ్ళాడు, రాలేదు. మీకేం అర్థమవుతుంది? మీకు ఎవరైనా ఎనిమిస్ ఉన్నారనుకోండి, దేవుడికి చెప్పండి, దేవుడికి చెప్పండి, ఊరెళ్తారు చెప్పండి. అన్న అలా జరుగుతాయని అన్న కానీ చెబుతున్నాను ఉదాహరణకి. మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే ఎవరికి గొడవ ఆడకండి, రోడ్లు ఎక్కకండి, దేవుడిని నమ్ముకున్న బిడ్డలంగా ఎవరికి చెప్పకండి. ఇది నా పరిస్థితి అని ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. మోసే కూడా అలాగే చెప్పాడు. ఇది ప్రాబ్లం దేవాన్ని దేవుడు మోసేకి చెప్తే, అప్పుడు మోసే గారికి చెప్పిన తర్వాత మోసే గారితో దేవుడు ఏమన్నాడంటే, కూర్చోబెట్టాడు. అంతే. మోసే ఏమనలేదు, మోసే ఏం తిట్టలేదు, దేవుడే డీల్ చేశాడు. భూమి విడిపోయింది. భూమి విడిపోయిన తర్వాత 250 మందిని కోరాహును ఒకేసారి మింగేసింది. ఎప్పుడైతే 250 మందిని ఒకేసారి మింగేసిందో కోరాహు కూడా చనిపోయాడు. కోరాహు చనిపోయాడు కానీ కోరాహు పిల్లలు చనిపోయి, ఎందుకంటే అప్పటికి చిన్న చిన్న పిల్లలు కదండి. దేవుడు వాళ్ళని ఏమనలేదు, వాళ్ళు వదిలేసాడు. వాళ్ళు వదిలేసిన తర్వాత ఈ పిల్లలు పెరిగి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి, ఆ పెళ్ళిళ్ళైన పిల్లలకు పిల్లలు పుడితే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లలంతా ఒక పెద్ద ఊరంతా జనాంగం అయిపోయారు. మన పోలవరం లాగా పెద్ద జనాంగం అయ్యారు. ఆ పెద్ద జనాంగం అయితే వాళ్ళు విస్తరించిన సమయానికి ఇశ్రాయేల్ అనే ఆ వ్యవస్థకి 2వ రాజు పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేల్ 2వ రాజు ఎవరు? స్టాండర్డ్ జీకే చెప్పండి. ఇశ్రాయేల్కి 2వ రాజు ఎవరండి? తెలియపోతే రేపు తూర్పు అయిపోతుంది చూడండి. ఇశ్రాయేల్కి 2వ రాజు ఎవరు? దావీదు. ఇశ్రాయేల్కి 2వ రాజు పరిపాలన వచ్చేసరికి మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు. ఈ 2వ రాజు దావీదు పరిపాలిస్తున్న సమయానికి ఈ పిల్లలు పెద్ద ఊరంతా జనాంగం అయిపోయారు. అప్పుడు ఈ 2వ రాజుకు ఒక ఆశ వచ్చింది. ఏమని వచ్చిందంటే, దేవా, నా మనస్సులో ఒక విషయం నన్ను తినేస్తుంది అయ్యా. పైనుంచి చూసినప్పుడు నాకు ఏమర్థమైందంటే, గొర్రెలు కాసుకునే నన్ను, చేతుకర్ర పట్టుకుని తిరిగే నన్ను, రాజదండం పట్టుకుని చేసి నన్ను తీసుకొచ్చి ఈ ప్యాలెస్లో నన్ను పెట్టావు, కానీ నీ మందస్సం మాత్రం అక్కడ గుడారంలో ఉండిపోయింది. నేనేమో ఇంత ఎత్తులో ఉండడం ఏంటి, నీ సన్నిధి ఎక్కడో గుడారాల్లో ఉండడం ఏంటి, నా నివాసం నీ నివాసం కన్నా గొప్పగా ఉండడం ఏంటి, నాకు నచ్చలేదు ప్రభువా, మనసుకు బాధ అయిపోయింది, నువ్వేమనుకోనంటే నీకు మందిరం కడతాను అన్నాడు. ఏమన్నాడు? నీకు మందిరం కడతా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఐడియా బాగుంది కానీ నువ్వు కట్టుకో అన్నాడు. ఏ ప్రభువా అని అన్నాడు. ఏ అంటే, నీ చేతులు రక్తము చేత తడిచిపోయి ఉన్నాయి, అందుకు నువ్వు కట్టద్దు అన్నాడు. నీ చేతులు రక్తము చేత తడిచిపోయినా కనుక నువ్వు కట్టకూడదు. అయితే నీ ఫీల్ నేను గౌరవిస్తున్నాను, నీ ఆశ నేను గౌరవిస్తున్నాను, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను కనుక నువ్వేం బాధపడకు. నాకు ఇల్లేగా కట్టాలనుకున్నావు, నాకు మందిరమేగా కట్టాలనుకున్నావు, కట్టిస్తాను. అయితే నీతో కట్టించను కానీ నీ కొడుకుతో కట్టిస్తాను.
ఆ కొడుకు పేరు ముందే చెప్తున్నాను, ఆ పుట్టబోయే కొడుకు పేరు సొలొమోను. ఆ సొలొమోను ద్వారా కట్టిస్తాను, జాగ్రత్త అన్నాడు. అలాగే ప్రభు అని మొత్తం మెటీరియల్ అంతా సిద్ధం చేస్తున్నాడు. ఎందుకు? ఇంకా కొడుకు సిద్ధం కాకముందే మందిరానికి కావలసినవన్నీ సిద్ధం చేస్తున్నాడు. మందిరం కట్టాలంటే ముందు ఏముండాలి? ప్లేస్ ఉండాలి. మందిరం కట్టాలంటే ముందు ప్లేస్ ఉండాలి. కనుక 46 ఎకరాల స్థలం కొన్నాడు. ఎంత? ఈ చరిత్ర చదివిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది, పెద్దోళ్ళకి. 46 ఎకరాల స్థలం కొన్నారు. 46 ఎకరాల స్థలం కొంటే ఆ స్థలము చాలా సెంటిమెంట్ ల్యాండ్ అయిపోయింది. 46 ఎకరాల స్థలం కొన్నాడు. స్థలం కొన్నాడు, అక్కడ తాగిపోయాడా? స్థలం కొనడమే కాదు, గుర్తుపెట్టుకోండి, ఆ స్థలంలో కట్టాల్సిన ఆ దేవాలయానికి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధపరుస్తున్నాడు. చాలా మంది ఈ స్టోరీలో మనం చదువుతుంటే మాట్లాడుకుంటే ఏమనుకుంటారంటే, నిజంగా జరిగిందంటారా ఇదంతా? ఇది నిజంగా జరిగింది అయ్యా. నిజంగా జరిగిందంటానికి ఆధారం ఏంటో తెలుసా? ఇప్పటికీ 46 ఎకరాల కోసమే TV9లో గొడవ జరగడం చూస్తున్నాం. తెలుసా? తెలియదు మీకు? తెలీదా? ఇప్పుడు చెప్తాను, స్ట్రైక్ అవుతుంది చూడండి. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం అని వస్తుందా? దేనికోసం? సోంపాపుడు కోసం అనుకోకండి గొడవ. దేనికోసం? 46 ఎకరాల ల్యాండ్ కోసం. అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ దేనికోసం తెలుసా? 46 ఎకరాల గొడవ కోసం. ఆ 46 ఎకరాలు, ఏ 46 ఎకరాలు? దావీదు కొన్నాడే మందిరం కడతా అని. ఆ 46 ఎకరాల కొరకే ఈ రోజుకి ఇప్పుడు టీవీ నేను ఓపెన్ చేస్తే ఇప్పటికీ ఆ వార్తల్లో కనబడుతున్న గొడవ దేనికోసం అంటే ఆ 46 ఎకరాలు. అంటే బైబిల్ ఎంత వాస్తవికమైన గ్రంథం మీరు అంచనా వేయండి. దావీదు ఎంత వాస్తవికమైన చరిత్రకు మూల పురుషుడో మీరు అంచనా వేయండి. ఆ 46 ఎకరాల కొరకు ఈ రోజు గొడవ పెట్టుకున్నాడంటే ఉంది. ఆ 46 ఎకరాలు దేనికి కొన్నాడంటే మందిరం కట్టడానికి కొన్నాడు. దేనికి? మందిరం. కొడుకు ద్వారా కట్టిస్తాడు. మందిరం ఉంటే సరిపోతుందా? మందిరంలో కావాల్సిన సేవకులు ఉండాలి. సేవకులు ఉంటే సరిపోద్దా? గాయకులు ఉండాలి. గాయకులు ఉంటే సరిపోద్దా? పరిచారకులు ఉండాలి. పరిచారకులు ఉంటే సరిపోద్దా? మందిరాన్ని దేంతో కడతాను ఫిక్స్ అయ్యారు వాళ్ళు? స్వర్ణంతో కడతాన్నారు. స్వర్ణం అంటే బంగారంతో కడతాన్నారు. ఇప్పుడు బంగారంతో మందిరాన్ని కడతానంటే బంగారు దేవాలయానికి కాపలా కాసే వాళ్ళు ఉండాలా వద్దా? ఉండాలి వద్దా? ఉండాలి. అందుకే ఎవరిని పెడదామని రెండవ రాజు చూశాడు. చూస్తూ ఒక పెద్ద ఊరంత జనాంగం కనబడుతున్నారు. ఆ జనాంగం ఎవరంటే కోరాహు కుమారులు. వీళ్ళని పెడదాం సైనికులు కానీ ఫిక్స్ అయ్యాడు. ఎవరు? దావీదు గారు. వీళ్ళని పెడదామని చెప్పి, ఇదిగో అబ్బాయి మీరు ఏం చేస్తారంటే, ఇదిగో మీరు పరిచారకులుగా ఉండండి, మీరు యాజకులుగా ఉండండి, లేవి గోత్రం నుంచి వచ్చిన మీరందరూ యాజకులుగా ఉండండి, మీరు గాయకులుగా ఉండండి, మీరందరూ ఉండండి. అయితే ఈ దేవాలయాన్ని కాపలా కాయడానికి మీరందరూ సైనికులుగా ఉండండి అని కోరాహు కుమారుల్ని సైనికులను చేశాడు. కోరాహు కుమారులు ఎందుకు సైనికులు చేశాడు? బంగారు దేవాలయాన్ని కాపలా కాయాలి కనుక. బంగారు దేవాలయాన్ని కాపలా కాయకపోతే ఏం చేస్తారు భక్తులు? చెప్పండి, ఏం చేస్తారు? స్తంభం కాడ చేస్తారు ప్రార్థన. కొన్ని రోజులకు స్తంభాన్ని అట్టిపోతారు. అలా ఎలా అట్టిపోతారంటే, దేవుడి గుడికి వచ్చారు కానీ పట్టుకెళ్ళిపోతారంటే కొత్త చెప్పులు అట్టిపోతారు. తెలుసా? కొత్త చెప్పులు వేసిపోతారు. ఇంకా సీపుర్లు అట్టిపోతారు. ఇంకా చెప్పండి, భక్తులకి దేవుడు అవసరం అనుకుంటే గర్భగుడిలో దేవుడు మంగళసూత్రాలు అట్టిపోతారు. పట్టిపోరు? మధ్యకాలంలో వార్తలు మీరు చదివారా? ఆ నెత్తి మీద పెట్టి శతగోపురం అట్టిపోయారు. తెలుసా? దేవుడు మరుతున్నాను అమ్మడానికి ఉపయోగపడుతుంటే దేవుడిని కూడా మనిషి అమ్మేస్తాడు. అమ్ముతాడా? అమ్మడా? అమ్మేస్తాడు. దేవుడిని అమ్మేస్తాడు. అందుకే ఈ విషయం స్ట్రైక్ అయింది ఎవరికి? దావీదు గారికి. అందుకే ఆయన ఏమన్నాడంటే, ఈ దేవాలయాన్ని కాపలా కాయడానికి పోలీసులు కావాలి, సైనికులు కావాలి. ఎవరిని పెడితే బాగుంటుంది? ఆ కోరాహు పిల్లల్ని పెడదాం, వాళ్ళని పిలిపిరండి అని చెప్పి వాళ్ళని పిలిపించి వాళ్ళని సైనికులుగా పెడితే వీళ్ళ దేవాలయంలో వర్క్ చేస్తారు. వీళ్ళకి షిఫ్ట్ డ్యూటీ ఉంటుంది. ఉదయం ఒక డ్యూటీ, మధ్యాహ్నం ఒక డ్యూటీ, సాయంత్రం ఒక డ్యూటీ. ఈ షిఫ్ట్ డ్యూటీలు చేస్తున్నప్పుడు ఇలాగే ఇప్పుడు మీరు ఎంతమంది పబ్లిక్ వచ్చారో ఈ పబ్లిక్ ఇలా దేవాలయానికి వస్తూ పోతూ ఉన్నప్పుడు ఈ సమాజాన్ని అంతటినీ చూసి వాళ్ళకి భయమేసి ఒక కీర్తన రాశారు. ఆ కీర్తనే ఇప్పుడు మనం చదువుతున్న 49వ కీర్తన. మళ్ళీ అర్థమవుతున్నాయా? ఆ కీర్తన రాశారు. ఆ కీర్తన రాస్తూ వాళ్ళు ఏమన్నారంటే, సర్వజనులారా ఆలకించండి. ఆ కమాండింగ్ వాయిస్ ఎందుకు? వాళ్ళ కమాండర్స్ కనుక. సర్వజనులారా, నువ్వు డబ్బున వాడవైనా డబ్బు లేని వాడవైనా, ధనకుడవైనా దరిద్రుడైనా, ఎవడవైనా నువ్వు వినాలి. అలా ఎలా కమాండ్ చేయగలుగుతున్నారు? వాళ్ళు ఎందుకు అంత కమాండ్ చేస్తున్నారు? వాళ్ళ సైనికులు గనక. సామాన్యులైతే వాళ్ళు సామాన్యంగా మాట్లాడదు. వాళ్ళ అధికారులు కనుక వాళ్ళ భాష అలా ఉంది. పోలీసులు బాధ చూసారు ఎలా ఉంటుందో? వాటర్ తాగుతారా, మజ్జిగ తాగుతారా, ఎన్నబడి వచ్చారు, అలా ఉండదాలదే.
కంప్లైంట్ ఇచ్చావా, ఆడ పెట్టు, సాయంత్రం చూస్తాం వెళ్ళు అని చెప్తా. వాళ్ళ అధికారం, వాళ్ళు రఫ్గా వాళ్ళు అలానే ఉంటారు. ఇప్పుడు అడుగుతున్నాను, వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వినాలి, నువ్వు డబ్బు ఉన్నవాడవైతే, డబ్బు లేనివాడవైతే, ధనికుడివైతే, నువ్వు మనిషివి విను అన్న. అంత కమాండ్ ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ళ కమాండ్ చేస్తారు, వాళ్ళ కమాండర్స్ గనక. మీరందరూ వినాలి, ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉందని చెబుతూ అంటున్నారు, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గడి, నా నోరు విజ్ఞాన విషయాలను పలుకును, నా హృదయ జ్ఞానము పూర్ణ వివేకమును కూర్చుందయుండును, గూఢార్థము గల సంగతులు నేను చెవియొగ్గదును, సితార తీసుకున్న మరుగు మాటలు బయలుపరుస్తాను. మర్మమైపోయిన ఒక సంగతులు ఉన్నాయి. మీరు దేవాలయానికి వస్తున్నారు, పోతున్నారు. ఎవడో వస్తాడో గొర్రెనిస్తాడు వెళ్ళిపోతాడు, ఎవడో వస్తాడో ఒక మేకనిస్తాడు వెళ్ళిపోతాడు, ఎవడో వస్తాడో ఒక పక్షిని ఇస్తాడు వెళ్ళిపోతాడు, ఎవడో వస్తాడో వాడికి తోచిన డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇలా వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప మీకు కొంపట ఉందన్న సంగతి మీకు తెలుసా అని అడుగుతున్నారు వాళ్ళు. దేవాలయానికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన మీరు పుణ్యాత్ములు అయిపోరు అంటున్నారు వాళ్ళు. దేవాలయానికి వచ్చి మీకు తోచింది ఇచ్చేసినంత మాత్రాన మీకు నీతి కార్యాలు జరిగిపోవు. దేవాలయానికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన మీకు వివేకం లేని ఒక మాట చెప్తున్నాను, అసలు మీ బుర్రలకు ఎక్కట్లేదు. మీరు అనుకుంటున్నారు వచ్చేసాం అనుకుంటున్నారు తప్ప మీ వెనకాల మిమ్మల్ని మింగేయడానికి ఒకటి ఉందన్న సంగతి మీకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు అబ్జర్వ్ చేశారు, వాళ్ళ దర్యాప్తు ప్రారంభించారు, వాళ్ళ దర్యాప్తులో తేలిన సంగతులే ఇక్కడ రికార్డ్ చేశారు. గూఢార్థముగా మిగిలిపోయినట. నీకు అర్థమయ్యేలా ఒక సితార తీసుకొని ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ ఒక ట్యూన్ మాదిరి మీకు చెప్తాను వినండి, ఒక సాంగ్ మాదిరి చెప్తాను వినండి అంటున్నాడు ఆయన. అంటే ఇంత సీరియస్ విషయాలు కూడా ఒక పాటలా చెప్తాను జాగ్రత్తగా వినండి అంటున్నాడు ఆయన. ఎందుకు? ఏముంది సార్, ఏం చెప్తారు సార్ అంటే, దేవాలయానికి వస్తున్నారు పోతున్నారు కానీ భయం లేదన్నారు. ఏం భయం లేదంటే వీళ్ళకి అన్ని భయాలు ఉన్నాయి. వస్తూ పోతున్న వాళ్ళకి అన్ని భయాలు ఉన్నాయి కానీ భయపడవలసిన విషయానికి భయపడలేదట మానవుడు. మరి ఎందుకు భయపడలేదు? దేనికి భయపడట్లేదు? భయపడవలసిన విషయానికి భయపడలేదు, అనవసరమైన విషయాలకు భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడు? 5వ వచనంలో చెప్తున్నాడు చూడండి, నా కొరకు పొంచువారు దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపదలకు నేనేలా భయపడవలను. దేనికి భయపడతాం? శత్రులకు భయపడతాం, ఆపదలకు భయపడతాం. నవ్వొచ్చే మాట చెప్పనా, మొగోలు రాత్రులు చీకటి కూడా భయపడవు. ఒక కురగాడు ఒక ఆయన అంటున్నాడట, ఇదిగో వెళ్తున్నాను మరి లైట్ వేసి ఉంచు అన్నాడంట. వాష్రూమ్కి నడుతున్నాను. కొంతమంది మగాళ్ళు చూడండి, వాడు కట్టుకున్న బిల్డింగ్ మీద రాత్రులు ఆడికి వెళ్ళాలంటేనే భయం, పక్క రూమ్లోకి వెళ్ళాలంటే భయం. అప్పుడప్పుడు చూడండి కొంతమంది, ఆ బీరువా వారిని ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అన్నారు. లైట్ ఆరిపోతే భయం, చీకటి అంటే భయం, ఒంటరికి వెళ్తే భయం, బొద్దెంగులంటే భయం, బల్లెలంటే భయం, ఏదైనా అలికుడు వస్తే భయం, ప్రతి దానికి భయం. నేను అవుతున్నాను, చీకటికి భయపడుతున్నావు, ప్రతి దానికి భయపడతావు, ఆపదకు భయపడతావు, ఎవడో ఏదో చేసేస్తాడని భయపడతావు, అన్నిటికీ భయపడతావు. కానీ నిన్ను మింగేసి ఒక భయం ఉందన్న సంగతి నీ బుర్రకు ఎక్కట్లేదు. అన్నిటికీ భయపడతావు, ఆపదలకు భయపడుతున్నావు, ఇంకా ఆస్తులు ఉన్న వాళ్ళకి భయపడుతున్నావు. ఆస్తులు ఉన్న వారికి భయపడుతున్నావు. ఎందుకంటే ఆస్తున్న వారు ఏం చేస్తారంటే వాళ్ళ ఆస్తులను బట్టి మాట్లాడుతారు, ధన విస్తారతను బట్టి పొగుడుకునే వాళ్ళకి భయపడతావు. వాళ్ళకి ఎందుకు భయపడుతున్నావు? అక్కడ రాస్తున్నాడు చూడండి, తమ ఆస్తి ఏ ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగుడుకునే వారికి నేను ఎలా భయపడాలంటే, ధనం ఉన్న వాళ్ళు పొగుడుకుంటారా? కొత్త నిబంధనలో ఒకడు ఉన్నాడు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆడికి బాగా పంట పండేసిందంట, ఆ పంటంతా పట్టుకెళ్ళి గాజుల్లో పోసారట. ఆ పంటంతా పట్టుకెళ్ళి గాజుల్లో పోస్తే ఆడికి రాత్రులు నిద్ర వస్తలేదట. బిజినెస్లో బాగా లాభాలు వచ్చినాయి అనుకోండి, చెప్పండి, నిద్ర రాదు తెలుసా? బాగా డబ్బులకి అయిపోయినా నిద్ర రాదు తెలుసా? బాగా అన్ని కలిసి వచ్చిన నిద్ర రాదు. ఒకేసారి 100 ఎకరాలు అయిపోయింది అనుకోండి, నిద్ర వస్తుందా? సంతోషంలో నిద్ర రాదు. ఈ గుండుకో దరిద్రం ఉంటుందా? దరిద్రం ఏంటి చెప్పిన, ఎక్కువ ఆనందం ఉన్నా నిద్ర రాదు, ఎక్కువ బాధ ఉన్నా నిద్ర రాదు. సమానంగా ఉండాలి. ఎక్కువ బాధ ఉందనుకోండి నిద్ర రాదు, ఎక్కువ సంతోషం ఉందనుకోండి, రేపు అమెరికా వెళ్దాం అనుకోండి 2 రోజులు నిద్ర రాదు మనకి. రేపే పండుగ అనుకోండి, చెప్పండి, నిద్ర రాదు మనకి. ఎక్కువ ఆనందం ఉంటే గుండెకి నిద్ర రాదు తెలుసా? ఊరు వెళ్తాం నిద్ర రాదు. అదే ఎక్కువ బాధ ఉన్నా నిద్ర రాదు. అలాగే ఒక నిద్ర రాదు. ఎందుకు నిద్ర రాలేదంటే ఆడికి డబ్బులు ఎక్కువైపోయి ఆనందం ఎక్కువైపోయిందంట. బాగా పండేసింది, ఆ పంటంతా పట్టుకెళ్ళి గాదుల్లో పోసాడు. ఆ పోసినాడు అనుకుంటాడు, ప్రాణమా తినము త్రాగము సంతోషించుము, విస్తారమైన పంట ఉంది, తిరిగిలేదు నీకు అన్నాడు.
డబ్బులు ఉన్న వాళ్ళు ఎప్పుడు మీరు చూడండి, డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళు రాత్రులు పడుకోరు తెలుసా, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారు. చూసారా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో, ఇంకా సిటీలు ఉన్నాయిగా కొన్ని పేర్లు చెప్పండి, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారు, ఆ బార్ అండ్ రెస్టారెంట్లు తిరుగుతారు. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు నిద్రరాదు. అందుకే రాష్ట్రం చూడండి, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి వారు పొగుడుకుంటారు. ఎలా పొగుడుకుంటారంటే నీకు ఏడ్రా అనుకుంటారు. మళ్ళీ ఆడికి ఆడే నీకు ఏడ్రా, నీకు 4 ఎకరాలు ఆడు ఫీల్ అవుతాడు అన్నమాట లోపల నుంచి. నీకు అది ఉంది, నీకు ఇది ఉంది, ఆడు తెగ ఫీల్ అవుతుంటాడు. తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుంటారు. అందుకే చూడండి, డబ్బులు ఉన్న వారికి ఏం ధైర్యం చెప్పినా దేవుడి ధైర్యం కాదు, చెప్పండి, డబ్బే ధైర్యం. బాగా అకౌంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, మాట ఎలా ఉంటుందండి, మాటకు బరువు ఉంటుంది. బాగా అకౌంట్లో డబ్బులు జీరో అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుందండి, ఇబ్బంది ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తున్నానండి, మనకు డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయనుకోండి, మన ఇంట్లో ఎవరైనా పేషెంట్ హాస్పిటల్లో ఉన్నారనుకోండి, మనం ఎలా మాట్లాడుతుంది తెలుసా, అదోరా మాట్లాడుతాం. అదే డబ్బులు లేవనుకోండి, డాక్టర్ గారు సార్ అది కాదు సార్, మీ కాలు పట్టుకుంటాను సార్, మీ చేతులు పట్టుకుంటాను సార్, అది కాదు సార్, ప్లీజ్ సార్ బతికించండి సార్ అని, డాక్టర్ గారు మీరు దేవుడు సార్ అని బతిలాడతాం. ఎందుకు, డబ్బులు లేవు కనుక. డబ్బులు బాగా ఎక్కువైపోయినాయి అనుకోండి, డాక్టర్ గారు డబ్బులు ఎంతైనా పర్లేదు మా వాడు చెప్పండి లెగ్స్ రావాలి అంటే, ఆడి వాయిస్ ఎందుకు అలా వస్తుంది చెప్పండి, డబ్బు. ధన విస్తారతను బట్టి పొగుడుకుంటారు, వాళ్ళ మాటలు మారిపోతే వాళ్ళు విస్తరంగా మాట్లాడతారు. అందుకే డబ్బులు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళు విచిత్రమైన విషయాలు మాట్లాడుతుంటారు, ఫైనాన్స్ మాట్లాడుతుంటారు, భూముల కోసం మాట్లాడుతుంటారు, రకరకాల విషయాలు మాట్లాడతారు, వాళ్ళు పొగుడుకుంటారు. అందుకే జనాలు కూడా ఎవరికి భయపడతారో తెలుసా, చెప్పండి, డబ్బులు ఉన్న వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఇలాగా ఒక పెద్ద ఆయన నలిగిపోయిన చొక్కా నలిగిపోయిన లింగి కట్టుకుని ఇలాగ వచ్చాడు అనుకోండి, ఇలా రండి పెద్ద ఆయన కూర్చోండి అని చేరేస్తావా, అయ్యం, ఎవరికి ఎత్తాను చెప్పండి చేయరు. అదే వయసులో ఉండి ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు, పైబడి నిప్పేసి లింగి పైకి గడేసి అలా తెల్ల లింగి తెల్ల సొక్క కట్టుకుని అలా నడిచి చేస్తున్నాం కాడ ముక్కు మొహం నీకు తెలియకపోయినా ఆ ఉంగరాలు చూసి చెప్పండి ఇలా కూర్చోండి సార్, ఇలా కూర్చోండి అంటాను. ఎవరికి వెయిట్ చేస్తున్నావు నువ్వు, చెప్పండి, డబ్బున్న వాళ్ళకి భయపడతారు, డబ్బులు ఉన్న వారికి గౌరవిస్తారు, డబ్బులు ఉన్న వారిని నెత్తిని పెట్టుకుంటారు. కానీ అన్నాడు దేవుడు, అంటున్నాడు, ఆ డబ్బున్న వారిని, డబ్బు లేని నిన్ను మింగేసేది ఒకటి ఉందన్న సంగతి నీ బుర్రకు ఎక్కుతుందా అన్న. ఆపదలకు భయపడుతున్నావు, డబ్బులు ఉన్న వాళ్ళకి భయపడుతున్నావు, కానీ ఆ డబ్బులున్న వారిని నిన్ను మింగేసేస్తుంది. ఏం మింగేస్తుంది, దాని పేరు మరణం. డబ్బులున్నవాడైనా చనిపోవాలి, డబ్బులు లేనివాడైనా చనిపోవాలి, ధనికుడైనా చనిపోవాలి, దరిద్రుడైనా చనిపోవాలి, ఎవడైనా చనిపోవాలి, ప్రతి ఒక్కడిని అది మింగేస్తుంది. ఈ చావు విషయాలు మనం మర్చిపోతున్నాం, వినడానికి మనం ఇష్టపడం. ఇలాంటి విషయాలు మన బుర్రకెక్కో. చావు విషయాలు అనగానే ఇప్పుడు ధైర్యం ఎందుకు కూర్చున్నారు చెప్పనా, ధైర్యంగా మీరు ఎందుకు కూర్చున్నారు చెప్పనా, ఇప్పుడు అప్పుడే చనిపోం అనుకున్నారు కానీ కూర్చున్నారు. అంతే కదా, ధైర్యం అదేగా, చనిపోతాం కానీ ఇప్పుడు అప్పుడే చనిపోం అనుకుంటున్నాం అంటే ఇంకా చాలా సంవత్సరాలు బతికేస్తామని ధైర్యం. మనకి ఏది మర్చిపోతాం తెలుసా, ఏ భయాన్ని మర్చిపోతాం తెలుసా, నేను మింగేసేది ఒకటి ఉంది, నేను తినేసేది ఒకటి ఉంది, దానికి నువ్వు భయపడలేదు. అది ఎవరెవరిని మింగేస్తుందో కేటగిరీ చెప్తున్నా చూడండి 10వ వచనంలో. జ్ఞానులు చనిపోదన్న సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులు పశుప్రాయులు ఏకముగా నశించుదురు, తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము తమ నివాసములు స్తరస్తరములు ఉండుననియు వారు అనుకొందురు. ఏదో చెబుతున్నాడు చూడండి, కేటగిరీ ఇస్తున్నాడు చూడండి ఆ 10వ వచనంలో. జ్ఞానులు చనిపోతారు. నేను అడుగుతున్నానండి, ఇక్కడి నుంచి ఇప్పటికిప్పుడు స్పేస్లోకి వెళ్ళిన ఇంత జ్ఞానం ఉన్నవాడు కూడా చనిపోతాడు. ఇక్కడి నుంచి నక్షత్రాలకి కాంతి సంవత్సరాలు లెక్కలు కట్టినోడు కూడా చనిపోతాడు. భూమిని దాటిన తర్వాత ఆ విశ్వం యొక్క వాతావరణం ఎలా ఉందో, స్పేస్ వాక్, ఆ వాక్, మూన్ వాక్, ఎన్నో వాకులు చేస్తున్నా, ఎన్ని రన్నింగ్లు చేసినా, ఎన్ని నడకలు నడిచినా, ఎంత సైంటిస్ట్ అయినా చెప్పండి చనిపోతాడు. మరో విషయం చెప్పిన, మేధావుల్లో ఒక మేధావి ఉన్నాడు, ఐన్స్టీన్. ఎంత గొప్పోడండి ఆయన. ఈరోజుకి మానవ ప్రపంచంలో ఐన్స్టీన్ అనే ఆయన ఒక ప్రతీక జ్ఞానానికి. అన్నీ చెప్పేశాడు ఆయన.
ఎన్ని చెప్పాడు తెలుసా? అసలు విశ్వానికి ఇటు నుంచి మరో దానికి రూట్ ఉంటుంది, వాటిని బిలాలు అంటారు. ఈ బిలంలో నుంచి ప్రయాణం చేస్తే, వాటిని ఓల్స్లోంచి ప్రయాణం చేస్తే అది ఫ్యూచర్లోకి వెళ్తామో, లేకపోతే గతంలో ఉంటామో, లేకపోతే వర్తమానంలో ఉంటామో, ఎక్కడుంటామో తెలియదని అన్ని విషయాలు చెప్పాడు. విషయం ఏంటి తెలుసా? భూమి శూన్యంలో వేలాడుతుందని చెప్పిన ఒక సైంటిస్ట్ అయితే, భూమి శూన్యంలో లేదు, ఒక పైబ్రిక్ మనకు కనబడని ఒక అదృశ్య మ్యాటర్ మీద అలా తేలాడి ఉంది అని ఒక అర్థం కాని విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ ఐన్స్టీన్ ఏమంటాడు తెలుసా? ఇలా అంటాడు ఆయన ఏమంటాడంటే, వేగము ఈజ్ ఈక్వల్ టు కాలము, కాలము ఈక్వల్ టు వేగం. అంటే ఈ రెండింటినీ సమానంగా డీకోడ్ చేసి వేగంతో కాలాన్ని కొలవడం ప్రారంభిస్తే కొంత టైంకి కాలం ఆగిపోద్దంట. అర్థం లేదని నాకు అర్థమైంది. ఎలాగ ఆగిపోద్ది అని చెప్తాను వినండి. ఇప్పుడు పోలవరం నుంచి రాజమండ్రి సింగిల్ రూట్ ఉంది కదండి. పోలవరం నుంచి రాజమండ్రి సుమారు 40, ఎంత దూరం అండి ఇక్కడికి? 40 కిలోమీటర్లు. 40 కిలోమీటర్లు 40 నిమిషాలు వేసుకుందో టైం. 40 కిలోమీటర్లు నేను 60లో స్పీడ్ వచ్చాను అనుకోండి, 30 నిమిషాల్లో రావచ్చు అనుకోండి ఉదాహరణకి. అదే 70లో స్పీడ్ వచ్చాను అనుకోండి, 25 నిమిషాల్లో రావచ్చు. ఇంకా స్పీడ్ పెంచాను అనుకోండి 20 నిమిషాలకే రావచ్చు. ఇంకా స్పీడ్ పెంచాను అనుకోండి 15 నిమిషాలు రావచ్చు. ఇంకా స్పీడ్గా వచ్చాను అనుకోండి 10 నిమిషాలు రావచ్చు. ఇంకా స్పీడ్ పెంచితే 5 నిమిషాలు రావచ్చు. ఇంకా యాగం పెంచితే 2 నిమిషాలు రావచ్చు. ఇంకా యాగం పెంచితే 1 నిమిషం రావచ్చు. ఇంకా యాగం పెంచితే కాలానికి ఇంకా అర్థము లేదు. అంటే ఏమర్థం అవుతుంది? ఐన్స్టీన్ చూడండి ఎలాంటి టైంలో చెప్పాడు, ఆయన ఎంత మేధావో చూడండి. వేగాన్ని కాలంతో ముడిపెడితే కొంత టైంకి కాలం ఆగిపోద్ది అన్నాడు. దాన్నే కాంతి వేగం అన్నాడు. ఏంటి నేను అడుగుతున్నాను, ఇలాంటి పెద్ద పెద్ద విషయాలంటే వేగముతో కాలంతో వేగాన్ని బట్టి పరిగెడితే కొంత టైం ఆగిపోద్ది అన్నాడు. ఎలా చెప్పగలిగారు సార్ అంటే, ఆయన డ్యూటీకి వెళ్ళేవాడట. డ్యూటీకి వెళ్తున్నప్పుడు, ఆ రోజులు ఉద్యోగాలు చేసేవారుగా, ఆ డ్యూటీకి వెళ్తున్నప్పుడు రైల్వే గడియారాలు ఉండి పెద్ద స్తంభాలు చూసారా, రోజుకు ఒక టైం వచ్చిందట. ఆ ట్రైన్ అలా దాటుతున్నప్పుడు రోజుకు ఒక టైం ఉండేదట. అప్పుడు చూసి ఇదే రోజుకు ఒక టైం కనబడుతుంది. ఏమో 7:30 ఉంది, ఇప్పుడు ఏమో 8 PM ఉంది, ఇప్పుడు ఇంకా 8:30 ఉంది, రకరకాలు కనబడుతున్నాయి. ఎలా కనబడుతుంది ఏంటంటే ట్రైన్ వేగము కాలం అని చెప్పి ఒక లెక్క బయటికి తీసేసాడు ఆయన. కాలాన్ని బాగా వినండి, కాలాన్ని వేగాన్ని ముడిపెట్టి కాలం ఆగిపోద్దని చెప్పాడు. విశ్వపు అంచులేంటో చెప్పాడు. ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ అనే సాపేక్ష సిద్ధాంతాన్ని ఈ రోజుకి అర్థం కాని అనేక విషయాలు తీసుకొచ్చి మనకు ముడిపెట్టి ముందు పెట్టాడు. ఇన్ని విషయాలు ముడిపెట్టిన ఈయన, అన్నీ తెలిసిన ఈయన, గుర్తుపెట్టుకోండి, అన్నీ చెప్పగలిగిన ఈయన మరణం ఎందుకు వస్తుందో చెప్పండి, చెప్పలేకపోయాడట. ఇంత పెద్ద సైంటిస్ట్ని కూడా అది మింగేసింది. ఇంత పెద్ద సైంటిస్ట్ని కూడా తీసుకెళ్ళిపోయింది. అందుకే సైంటిస్టులు కూడా చెప్తున్నారు చూడండి, జ్ఞానులు చనిపోతారన్న సంగతి అతనికి కనబడకుండా పోదు. ఆకాశానికి ఎగిరినా, అంతరిక్షంలో నడిచినా, ఎక్కడికి పోయినా, ఎవరైనా, కల్పన చావ్లా, సునీత విలియమ్స్ అయినా, జేమ్స్ అయినా, ఎవరైనా ఎంత పెద్ద స్పేస్ వాకులు చేసి వచ్చినా ఎప్పటికైనా ఎవరైనా చెప్పండి చనిపోవాల్సిందే. జ్ఞానులు చనిపోతారన్న సంగతి మర్చిపోద్దు అంటున్నాడు. అతనికి కనబడకుండా పోదట. మేధావులు చనిపోతారు. ఎంత జ్ఞానం ఉన్నవాడని చనిపోతాడు. మీకు ఉదాహరణ చెబుతాను వినండి. సినిమా యాక్టర్లు తెలుసు కదండి మనకి. శోభన్ బాబు తెలుసా తెలీదా? అంత పరిశుద్ధులు యాక్టింగ్ వద్దు, తెలుసా తెలీదా? తెలుసు మనకి సొలొమోన్ తెలియదు కానీ చెప్పండి ఎందుకు తెలియదు? తెలుసు మనకి. చాలా తెలివైనడట. అప్పుడప్పుడు పెద్దోళ్ళు సీనియర్లు చెప్తుంటారు ఏమనంటే, ఆ రోజుల్లో ఆయన డబ్బులు సంపాదించడానికి అన్నాడట, బంగారం కొన్నాం, వస్తువులు కొన్నాం, ఇల్లు కట్టాం కదరా, మనీ ఒకేసారి డెవలప్ అవ్వాలంటే పెట్టుబడి ల్యాండ్ మీద పెట్టాలరా అన్నాడట. ఎంత తెలివైనడు చూడండి ఆయన. అందుకే సినీ ఇండస్ట్రీలో ఆయనకున్న భూములు ఎవరికి లేవంటండి ఈ రోజుకి. ఎక్కడ కనబడితే అక్కడ భూమి కొనేవాడు, ఎక్కడ పడితే అందరు చుట్టూ వాళ్ళకి అది చెప్పాడట, భూములు కొనండి. తెలివైనడు. అందరితో భూములు కొనిపించాడు. అందరు భూములు ఈయన కొనేవాడు. ఎందుకంటే ఒకేసారి భూమి వాల్యూ పెరిగిపోద్ది. ఎందుకంటే జనసాంద్రత విస్తరిస్తారు, భూమి సాంద్రత తక్కువ. అంటే భూమి సాంద్రత తగ్గుతుంది. అదే భూమి అంటే నివాస స్థలము. ఎప్పుడైతే జనసాంద్రత పెరిగారో భూమి వాల్యూ పెరిగిపోద్ది. అందుకే ఏం చేయమంటే భూమి కొనడం మొదలుపెట్టాడు. చాలా కొన్నాడు. ఈయన మాటలు విని ఆమె చనిపోయాడు చంద్రమోహన్ గారు.
ఆయన కూడా కొన్నాడు. ఆయన ఏం కొన్నాడంటే అప్పట్లో ఇవి ఉన్నాయి కదా, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హిల్స్ అంటే కొండలు. ఆ కొండలు కొన్నాడట. ఆయన కొన్న తర్వాత కొండలు ఏం పండుతుందిరా భయ్యా అని చెప్పి కొండలు అమ్మేశాడు. ఆయన ముందు ద్రాక్ష తోటలు అవి వేసాడట. ఇప్పుడు ఆ జూబ్లీ హిల్స్ ఏమైపోయింది తెలుసా, ఎకరం 100 కోట్లు 150 కోట్లు అయిపోయాయి. ఆయన ఏమనుకున్నాడంటే ఇక్కడేం పండుతుందిలే అని అమ్మేశాడు. ఆమె చనిపోయే ముందు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే ఆ భూములే కానీ ఈ రోజు నేను ఉంచితే అమ్మకుండా నాకన్నా కోటీశ్వరుడు ఎవడో లేడు అన్నాడు. అమ్మేశాడు. విషయం ఏంటి చెప్పిన, సావుని బాబు గారు అమ్మలేదు, ఈయన అమ్మేశాడు. విషయం ఏంటి చెప్పిన, తెలివైన ఈయన చనిపోయాడు. చెప్పండి, చెప్పాలి. ఇన్ని తెలివితేటలు చెప్పిన ఆయన చనిపోయాడు. చెప్పండి, ఏ తెలివితేటలు లేక దాచుకోలేకపోయానని చెప్పినా చెప్పండి ఈయనే చనిపోయారు. నడుతున్నాను, అందరూ చచ్చిపోతారు. అలా ఎలా చనిపోతారంటే అలాగే చచ్చిపోతారు. చనిపోతారు. చావుకుండే దరిద్రం ఏంటి చెప్పిన, అది కారణాలు ఎత్తుక్కుంటుంది. ఏదోలా చనిపోతాం. దానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వబడినారే కీర్తనకారులు. నువ్వు పెద్ద సైంటిస్ట్ అని ఫీల్ అవ్వకు, నేను మింగేసేది ఒకటి ఉంది. నువ్వు డబ్బున్నవాడని ఫీల్ అవ్వకు, నేను మింగేసేది ఒకటి ఉంది. నువ్వు ఎంత ఫీల్ అవునా నేను మింగేసేది ఒకటి ఉంది. దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. మీరు దేవాలయానికి వస్తున్నా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు, కానీ మీరు దేవాలయానికి వచ్చినా దాని నుంచి తప్పించుకోలేరు. ఇంకా చెబుతున్నాడు చూడండి, తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడతారు, తమ ఇండ్లు నిరంతరం నిలిచినని, తమ నివాస స్థలంలో తరతరాలు ఉండునని వారు అనుకుందరు. తమ భూములకు తమ పేర్లు పెడతారు. ఇల్లు నిరంతరం ఉంటాయని ఇల్లు కడతారట, భూమి నిరంతరం ఉంటాయని భూములకు పేర్లు పెడతారట. అడుగుతున్నాను, భూములు ఉంటాయిలే, మనం ఉంటామా? అన్నదమ్ములు ఉంటారు. అన్నదమ్ములు మన విలేజ్లో అన్నదమ్ములు ఉంటారా? అన్నదమ్ములు జానాన్ని ఎలా కోసం గొడవ వేసుకుంటారు తెలుసా? కేవలం జనాల. ఇప్పుడు ఇలా సరిహద్దులు ఉన్నాయనుకోండి, ఆ సరిహద్దుల కోసం గొడవ వచ్చేది. ఇప్పుడు అన్నదమ్ములు ల్యాండ్స్ పక్కన ఉంటాయిగా, వాళ్ళిద్దరు గొడవలు వచ్చేస్తే భూముల కోసం గొడవ. ఏమైనా గొడవ తెలుసా? అటు నుంచి అన్నయ్య లింగి పైకి ఎడతాడు, ఇటు నుంచి తమ్ముడు లింగి పైకి ఎడతాడు. ఏమని, రారా లోపలికి ఎందుకు వచ్చారు చూసుకుందాం రా అంటాడు. ఈడేమో ఆడి మీద తొడగొడతాడు, ఆడేమో ఈడి మీద తొడగొడతాడు. విషయం ఏంటి చెప్పినా, దడి కోసం, కేవలం దడి కోసం. దడవతలు ఈడు లింగి పైకి కడతాడు, దడవతలు ఆడి లింగి పైకి కడతాడు. విషయం ఏంటంటే దడవతలు ఆడి చేసిపోతాడు, దడవతలు ఈడి చేసిపోతాడు. దడే ఉంటుంది, గోడే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. భూమే ఉంటుంది, ఆడుంటాడా? నేను అడుగుతున్నాను, ఇదే గోదావరి గొట్టి మీద ఎన్ని లక్షల మంది నడుచుంటారు మనకన్నా ముందు ఏరాల్లో. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆ మధ్యకాలంలో మన వాళ్ళు వరల గొప్ప ఓడిపోయారు కదండి. ఓడిపోయినప్పుడు మన బిడ్డలందరూ పాపం భోంచేయకుండా చాలా ఫీల్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళకి పరీక్షలు పోయినా పర్లేదు, మ్యాచ్ పోకూడదు. సీరియస్గా చూశారు పాపం, అలా చాలా ఫీల్ అయ్యారు. ఫీల్ అయిపోతూ యంగ్స్టర్స్ అందరూ కామెంటరీ చేసుకుంటున్నారు. కామెంటరీ అంటే, ధోని ఉంటే బాగుండ్రా అన్నారు, ధోని ఉంటే బాగుండ్రా, యువరాజ్ ఉంటే బాగుండ్రా, ఆ టీం మళ్ళీ ఉంటే బాగుండ్రా, అరే సచిన్ ఉంటే బాగుండ్రా, కొట్టు పడద్దురా అంటున్నారు. ఉంటే బాగుండ్రా, ఉంటే బాగుండ్రా అని అడుగుతున్నాను. ఎందుకు లేరు? ఎందుకు లేరు అని అడుగుతాను. ధోని ఉంటే బాగున్ను, వీళ్ళుంటే బాగుంటుంటున్నారు. ఎందుకు లేరు? వయసు అయిపోయింది. ఏమైంది? వయసు అయిపోయింది. అడుగుతాను, వయసు అయిపోతే తర్వాత ఏమవుద్ది? రిటైర్ అయిపోయి వెళ్ళిపోతుంది. అంటే ఒకరున్నవారు ఉండట్లేదు. ఎందుకుండరు? ఆడు క్రికెటర్ అయినా ఉండడు, బాక్సర్ అయినా ఉండడు, ఎవరైనా ఉండ. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. ఉంటే బాగుండు, ఉంటే బాగుండు కాదు. ఎందుకుంటారంటే మరణం అనేది ప్రతి ఒక్కరి మీదకి వస్తుంది. పేరు ప్రఖ్యాతులు ఉన్న వారి మీద కూడా వస్తుంది. తమ ఆస్తి ఇతరులకు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దాస్తారు. ఎప్పుడైనా మీకు అనిపించిందా? మీకు అనిపిస్తలేగా, నాకు అనిపిస్తుందండి. సీరియస్గా దాస్తాం ఒక 40-50 సంవత్సరాల తర్వాత ఏంటి అనిపిస్తే మీకు ఏమనిపిస్తుందండి? నా వెనకాల ఉన్నోడికి ఇచ్చేసి వెళ్ళిపోవాలంతే. ఆడు దాస్తాడు. ఆడు మంచోడైతే ఇంకా డెవలప్ చేస్తాడు, దరిద్రుడైతే వాటిని పాడు చేస్తాడు. నడుతున్నాడు. తర్వాత వాడెన్ని రోజులు ఉంటాడు, తర్వాత ఆ ల్యాండ్ ఎవడికి ఇస్తాడు? ఇంకోటికి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇవన్నీ మనం చదువుతుంటే ఏమవుతుంది? తమ భూములకి నిరంతరం ఉంటాయని పేర్లు పెట్టుకుంటారట. భూములు నిరంతరం ఉంటాయిలే. నడుతున్నాను, భూములు నిరంతరం ఉంటాయిలే. భూమి అన్నోడు ఉంటాడా? ఉండడు. భూములు నిరంతరం ఉంటాయని భూములకు పేర్లు పెడతారు, నిరంతరం ఉంటాయని భూములకు పేర్లు పెట్టుకుంటారు, రకరకాల పేర్లు పెడతారు. ఉంటారా? ఆ మధ్యకాలంలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఏమని అడ్వర్టైజ్మెంట్? నా చిన్నప్పుడులేండి, మధ్యకాలం అంటే చిన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్లో ఒక బ్లాక్ సీడ్ ఇలా వచ్చేదండి. అలా బ్లాక్ సీడ్ వస్తే ఒక వజ్రం అలా వచ్చేది. వజ్రం అలాగా బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో వజ్రం అలా వచ్చిన వెంటనే ఆ వజ్రం ఇక్కడ పెట్టుకోవడానికి ఒక ఆవిడ వచ్చేది. ఆవిడ పేరు ఐశ్వర్య.
ఆ చిన్నప్పుడు ఎవరైనా చెప్తున్నాను. అలా బ్లాక్ సైడ్ రావడం, ఆ వజ్రం అలా రావడం, ఆ వజ్రం ఆవిడ చెవికి ఒకటి ముక్కు ఒకటి పెట్టుకుంటే ఐశ్వర్యతో వజ్రం చూసినట్టే కింద కోటేసిన వేసేవారు. చూడండి ఇప్పుడు యూట్యూబ్లో ఉంటుంది అడ్వర్టైజ్మెంట్. కింద కోటేసినట్టు వజ్రం ఎప్పటికీ ఉంటుంది అని వచ్చారు. నా డౌట్ ఏంటి చెప్పనా, వజ్రం ఉంటుందిలే చెప్పండి, ఐశ్వర్య అయ్యేది ఈ మంచి తీసుకోవట్లేదు సినిమాల్లోకి, ఏ ఆంటీ అయిపోయింది. అడుగుతున్నాను, వజ్రం ఎప్పుడు అలా ఉంటుంది, ఐశ్వర్య ఉంటుందా? భూములు పేర్లు పెడుతున్నారు, ఇల్లులు పేర్లు పెడుతున్నారు, రకరకాల పేర్లు పెడుతున్నారు. అడుగుతున్నాను, ఇవన్నీ ఉంటాయిలే, ఇల్లు ఉంటుంది, వాకులు ఉంటుంది, భూమి ఉంటుంది, అన్నీ ఉంటాయి, మనం ఉంటామా? ఇంకా కిందికి మాట్లాడుతున్నాను చూడండి. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాడు, వాడు నశించిన మృగమును పోలినవాడు. ఘనత వహించిన వాడైనను వాడు నిలవజాడు. ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఉంటారా? అడుగుతున్నాను, ఇంటర్నేషనల్ సింగర్స్ ఏమైపోయారు? పెద్ద పెద్ద గాయకులు ఏమైపోయారు? పేరు సంపాదించిన నాయకులు ఏమైపోయారు? మొట్టమొదటి ప్రధానమంత్రులు ఏమైపోయారు? ఎంపీలు ఏమైపోయారు? మన నియోజకవర్గంలో పనిచేసిన మన ముందున్న ఉన్నతమైన నాయకులు ఏమైపోయారు? ఉంటారా? అందరూ ఏమైపోయారు? ఎంత ఘనత వహించిన వాడేనో కరోనాలో అల్లాడిపోయారు, తట్టుకోలేకపోయారు. రకరకాల ఆఫర్లు ఇచ్చారు, కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎంతో డబ్బు ఉంది, ఇల్లు ఉన్నాయి, వాకుళ్ళు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ వాళ్ళు నిలబడగలిగారా? ఉండలేకపోయారు, నిలబడలేకపోయారు. ఏమని తెలుసా? ఎంత ఘనత వహించిన వాడైనను చెప్పండి, వారు నిలవజాలడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నియోజకవర్గంలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు ఎలా అన్నారు, ఏమన్నారంటూ, ఇదిగో కరోనా వచ్చిన కొత్తలో తెగ జీవించారు కదండి, కరోనా వచ్చిన కొత్తలో ఆ కరోనా కన్నా మనకు భయపెట్టి చంపేశారు సగం మందిని. ఆ మీడియాలో చూసి ఇలా ఊపిరి ఆగిపోయినట్టు, ఊపిరి దిగిపోయినట్టు ఇవన్నీ చూస్తుంటే మన దరిద్రం అయితే మనకు సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. టీవీలో ఏది చెప్పినా అది మనకు ఉన్నట్టు ఉంటుంది. ఆ టీవీలో అలా జీవించేవారు. ఇదిగో కరోనా మొదటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, కుడివైపు మూసుకుపోయినట్టు ఉంటుందంట, అలాగే ఉంది అన్నమాట. ఆ మిడ్ నైట్ కూడా ఇది కూడా కొంచెం లైట్గా రాత్రి నుంచి అలాగ ఉంది అంట అమ్మ. ఆ టీవీలో ఏం చెప్తే దరిద్రం అంతా మనకు ఉన్నట్టు ఉంటుందంటే అది సైకలాజికల్ ఫీలింగ్ గుర్తుపెట్టుకోండి. ఇక రాత్రి నైట్ టైం కొంచెం గ్యాస్ట్రిక్ వచ్చినట్టు, కొంచెం కడుపు ఉబ్బరం కూడా అంట. ఇలా కంగారు అయిపోతే సగం మంది చచ్చిపోయారు కరోనాకి. ఈ కరోనా టైంలో అడుగుతున్నాను, ఎమ్మెల్యేలకు కూడా కరోనా వచ్చినాయి. అడుగుతున్నాను, కరోనాకి ఎమ్మెల్యే అని తెలిసినా ఆగుతుందా? అది ఎమ్మెల్యే అయినా ఆగదు, ఎంపీ అయినా ఆగదు, ఆడి పేరు ప్రఖ్యాత సంబంధించిన సింగర్ అయినా ఆగదు, ఎవరైనా ఆగదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చింది. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏమన్నాడంటే, ఆ స్థానిక డాక్టర్ దగ్గరికి వెళ్ళి 5 కోట్లు ఇస్తాను ఈ కరోనా తీసంటే, డాక్టర్ పైనుంచి కింద వరకు ఒక డాంగ్రీ లాంటిది ఒకటి వేసుకుని అన్నాడు, 5 కోట్లు నీకు ఇస్తాను, అర్జెంట్గా ఇక్కడి నుంచి పో అన్నాడు. ఎందుకు? నువ్వు ఘనత వహించిన వాడైనను వచ్చిన ఈ మరణ సంబంధమైన ఈ గడియను చెప్పండి తీయలేము. ప్రతి ఒక్కరిని మింగేసింది మరణం. రకరకాల కారణాలు పెట్టుకుని చెప్తుంది చూడండి. పైన ఒక మాట నేను మర్చిపోయాను, మూర్ఖులు పసిప్రాయులు ఏకముగా నశించిపోతారు. సైంటిస్టులు చనిపోతారట. సైంటిస్టులకు ఆపోజిట్ ఎవరండి చెప్పండి? సైంటిస్టులు అందరూ ల్యాబుల్లో ఉంటారు, మూర్ఖులు అందరూ ఎక్కడ ఉంటారు? మన ఈదుల్లో ఉంటారు. సైంటిస్టులు అందరూ ఎక్కడ ఉంటారు? సెంటర్లో లేదా సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తారు. మన మూర్ఖులందరూ ఎక్కడ ఉంటారు? మన సెంటర్లో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి ఒక పని, ఒక బాధ్యత, ఒక భార్యకి ఒక చీర, పిల్లల ఫీజులు, నెలసరి జీతాలు, ఇవి ఏమి ఉండవాడికి. ఎందుకంటే ఆడు మూర్ఖుడు. ఆడేం చేస్తాడంటే చక్కగా తినేసి అక్కడ ఈదులో నిలబడి వచ్చేపోయేవాడితో గొడవెట్టుకుని, ఏట్రా నువ్వెంతరా ఆడెంతరా, ఇలా రకరకాల గొడవెట్టుకుంటూ తిరుగుతారు. ఈ బ్యాచ్ ఎవరో చెప్పండి, వీళ్ళు సైంటిస్టులు కాదు చెప్పండి. మాస్ లాంగ్వేజ్ చెప్పిన ఏమనుకోకండి, వీళ్ళు సైంటిస్టులు కాదు, సన్నాసిగాళ్ళు. వీళ్ళందరూ అక్కడ ఉంటారు. అంత ఫీల్ అయిపోకుండా సన్నాసి అనగానే ఏమనుకోకండి, సన్నాసి అనగానే ఏదో భూత అనుకోకండి. అన్నీ మానుకుని దేవుని కోసం బతికేవాడిని సన్యాసి అంటాడు చెప్పండి. అన్ని దరిద్ర పనులు చేసేవాళ్ళని చెప్పండి. అది క్లాసిక్ కూడా, ఏం బాధపడకండి. ఇలాంటి వాళ్ళందరూ అక్కడ ఉంటారు. అక్కడ ఉన్న తర్వాత ఏం చేస్తారు? బాధ్యత పాడా ఏం చేస్తారు? ప్రతి ఒక్కరిని కొడతారు, బాధలు పెడతారు, రకరకాల మాటలు అంటారు, ఎన్నో గొడవలు పెట్టుకుంటారు. మూర్ఖులు. ఈ మూర్ఖులందరూ ఎప్పటి వరకు ఎగురుతారు చెప్పినా, కాలు చెయ్యి ఒంగో వరకే ఎగురుతారు. ఏదో ఇబ్బంది అయ్యే వరకు ఎగురుతారు. అప్పటి వరకు వీళ్ళకి ఎందుకంటే ఒళ్ళు బలం ఉంటుంది, కండ బలం ఉంటుంది, తిండి బలం ఉంటుంది. ఈ బలానికి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కడి మీద తిరగబడతారు, ప్రతి ఒక్కడి మీద ఇలా అరుస్తారు, ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు. అందుకే చూడండి, చాలామంది ఈ మూర్ఖులు అదో రకంగా మాట్లాడతారు. ఇలాగే మాట్లాడేవాడు ఒకడు, ఆడో పెద్ద రౌడీ సీటర్.
మురుకులందరూ రౌడీసులు కొంతమంది ఉన్నారు కదండి, ఇలాగ ప్రతి ఒక్కరిని కొట్టడం. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఎంతమందిని కొడితే మా ఊర్లో నన్ను చెప్పండి అంత హీరో అనుకుంటారు. అందుకే గోక్కుని గొడవలు పెట్టుకుంటారు. వాళ్ళిద్దరికి ఏదో గొడవ జరుగుతుంది, వీడు ఏం చేస్తాడు, మధ్యలోకి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు, ఏమనుకోవాలంటే మా ఊరు హీరో వచ్చాడరా అనుకోవాలన్నమాట అందరూ. అందుకే ప్రతి దాంట్లోకి వెళ్ళిపోయి ప్రతి దాంట్లోకి దూరతారు, ప్రతి దాంట్లో గొడవ పెడతాడు. వీడికి అక్కర్లేని గొడవలు ఆడిని కొడతాడు, ఈయన కొడతాడు, ఈయన కొడతాడు, ఆడిని కొడతాడు, ఆడిని కొడతాడు. ప్రతి దానికి ప్రతి దానికి గొడవ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ గొడవను చూసి మన ఈదులో అందరూ ఏమనుకోవాలంటే అమ్మో మన ఈదులో స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, సూపర్ మ్యాన్ ఉన్నారు అనుకోవాలని. ఇలాంటి మూర్ఖులు వీడు రౌడీ సీడర్కి ఏమైందంటే ఓ రోజు ఈయన హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ గారు సీరియస్గా చెప్పారు, అబ్బాయి మరి ముందులో ఉన్నది ఎవ్వరో నీ కిడ్నీ ఎఫెక్ట్ అయింది, నీ తాగిన ఎవ్వరానికి జాగ్రత్త అన్నారట. అనగానే అలాగే సారు అన్నాడు. ఈ లోపల మరి మూర్ఖులు బ్యాచ్ ఉంటుందిగా, అన్నదమ్ముల బ్యాచ్ ఈ మందంతా వచ్చారు. వచ్చేమన్నారంటే అరే అన్నయ్య నువ్వు త్వరగా వచ్చేయాలా, మరి కిడ్నీ పోయిన సంగతి అలా తెలియదు. వీళ్ళు వచ్చేయమంటున్నారంటే అన్నయ్య నువ్వు త్వరగా వచ్చేయాలరా, చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు మన టీం లేక, నువ్వు త్వరగా నువ్వు వచ్చిన తర్వాత సంగతి ఈదులో ఉన్న సుబ్బయ్య కూడా చాలా ఎక్కువ చేస్తున్నాడు, నువ్వు వచ్చిన తర్వాత తీరుద్దామంటే ఇప్పుడు అన్నాడట. ఏమన్నాడంటే పలానా అంటున్నాడు, నేను తక్కువ చేసి మాడతాను, మనం తక్కువ చేసి మాడతాను, మన వంశాన్ని అంటారాడు, నువ్వు వచ్చిన తర్వాత రా అంటే అప్పుడు ఈడు అన్నాడట కిడ్నీ పోయినా అన్నాడట. అంటే అన్నీ లేరా అన్నాడంట. ఎందుకన్నాడు అలాగా అని అడుగుతున్నాను. అంతకుముందు ఎగిరిగిడిపోయిపోయాడు, అంతకుముందు ఎవడన్నట్టు కొట్టేసేవాడివి, ఇప్పుడు అంత సాత్వికం ఎలా వచ్చేసింది, ఉప్పు సత్యాగ్రహం చేసినట్టు పోయింది కిడ్నీ. గుర్తుపెట్టుకోవాలి. ఏమవుతుంది మీకు ఏమర్థమవుతుంది, హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి, ఇంటర్నల్గా ఎంతో బ్లీడింగ్ అవుతున్న క్యాన్సర్, చెప్పుకోలేని రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి, ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. అంటే మానవుడు అన్నవాడికి మరణం కారణాలు ఎత్తుక్కుని ఏదోలా అది మింగేస్తుంది. ఈ కోరాహు కుమారులు ఏమంటున్నారంటే దీనికి మీరు భయపడలేదు, డబ్బుకు భయపడుతున్నారు, చీకటికి భయపడుతున్నారు, ప్రతి విషయానికి భయపడుతున్నారు, వస్తువులకు భయపడుతున్నారు, వ్యక్తులకు భయపడుతున్నారు, అన్నిటికీ భయపడుతున్నారు. కానీ వాణ్ణి మిమ్మల్ని మింగేసి నీ శత్రువుని, నీ డబ్బున్న వాడిని, నిన్ను అందరినీ సమానంగా మింగేసే ఆ మరణానికి మీరు ఎందుకు భయపడలేదు? ఎందుకంటే చనిపోతే ఏముందా అనుకోకు, చనిపోతే ఏముంది కాదు, చనిపోతే ఏముందని అనుకోకండి, చనిపోతేనే అసలు ప్రాబ్లం ఉంది. పనికిమాల సాంగ్లని రాసుకుంటారు, చచ్చే గొడవలే ఉందరు అయ్యా, చచ్చే అసలు గొడవ ఉంది, రగడ ఉంది, తగలడిపోయే విషయం ఉంది. ఆ మర్మ గర్భాన్ని రాస్తున్నాడు చూడండి, ఏమని రాస్తున్నాడు చూడండి. వారు రాస్తూ ఏమంటున్నాడు, చనిపోయిన తర్వాత ఏమవుతారట, స్వతాశీప్యులకు వారి నోటి మాటను అనుసరించి వారికి ఇదే గతి పట్టును. సైంటిస్టులు చనిపోయారు, మూర్ఖులు చనిపోయారు, ఆస్తులు ఉన్న వాళ్ళు చనిపోయారు, పేరున్న వాళ్ళు చనిపోయారు, ఇంకా ఎవరైతే ఉన్నారో శత్రువులు చనిపోయారు, అందరూ చనిపోతే చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుద్ది? 14వ వచనంలో వారి మందగా పాతాళములో కూలుదురు. ఏమవుతుందట, ఇక్కడ నశించిపోవడమే కాదు, నువ్వు చచ్చిన తర్వాత మళ్ళీ నిత్యము చచ్చేది ఒకటి ఉందట, దాని పేరు పాతాళం. నువ్వు ఇక్కడ పోవడమే కాదు, ఇక్కడ పోయిన తర్వాత సావే సుఖం అనుకోకు. ఎందుకంటే నువ్వు కన్ను మూసిన తర్వాత మరొకటి ఉంది నిన్ను మింగేసేది, దాని నుంచి నిన్ను ఎవడు తప్పిస్తాడు? మరణమనగా నువ్వేమనుకుంటున్నాడు, మరణమేగా ఇడికి వస్తుంది నాకు వస్తుందంటే అది ఎందుకు రావాలి? దానికి మూలమేంటి, దాని మూలాలేంటి? ఆ మరణం అనేది పెద్దోడు మింగుతుంది, చిన్నోడు మింగుతుంది, ధనికుడిని మింగుతుంది, దరిద్రుని మింగుతుంది, అందరినీ నీడలా ఎంటాడుతున్న ఇది అందరినీ మింగుతుంది. అది ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? బైబిల్ చెప్పింది అది పాపానికి వచ్చిన చెప్పండి జీతం. పాపానికి వచ్చిన జీతం అంటే ఈ మరణం అందరికి వస్తుంది, అందరికీ సంప్రాప్తం అవుతుంది. ఈ పాపానికి వచ్చిన జీతమైన మరణం ఆగిపోవాలి అంటే పాపం ఆగిపోవాలి. పాపం ఆగితే గాని ఏమాగదు చెప్పండి, మరణం ఆగదు. ఈ మరణం ఆగాలి, చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరిని మింగుతుంది. ఈ మింగుతున్నది ఇది ఎవరి మీదకి రాకుండా అంటే పాపం ఆగిపోవాలి. పాపం ఎలా వచ్చింది? మన పితరుడైన ఆదాము దగ్గర నుంచి అందరికీ సంప్రాప్తమైంది. పాపం ఇంకా పనిచేస్తుందంటే, పాపం పనిచేస్తుందని రుజువు ఏంటో తెలుసా? మరణం ఇంకా మనిషి మీద ఏలుబాటు చేస్తుంది. ఎంత డబ్బున్నవాడైనా, ఎన్నున్నవాడైనా గుర్తుపెట్టుకోండి, దాని ముందు వంగాల్సిందే. అది ఎప్పటికైనా దాని ముందు మనం తలదించాల్సిందే. ఫేస్బుక్లో ఒక యాడ్ చూశాను నేను, భలే నవ్వొచ్చింది నాకు. చూసిన వెంటనే ఎవడో ఫోటో తీశాడు. ఆ ఫోటో తీసిన వెంటనే పక్కన రిలయన్స్ అంబానీ, వాళ్ళ అబ్బాయి, ఆ కొత్త కోళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వెనకాల నుంచి ఫోటో తీశారు. ఆ ఫోటో తీస్తే మన పెళ్ళైన కుర్రోడు ఉన్న, ఆ కుర్రోడు పేరు ఏం పేరు? అనంత అంబానీయా? అనంత అంబానీ వెనకాల నుంచి ఫోటో తీస్తే ఆ వెనకాల నుంచి ఆ కుర్రోడికి గుండు ఉంది. కింద కామెంట్ పెట్టాడు ఎవడో, ఇన్ని కోట్లు ఉన్నవాడికే తలడిపోయిందంటే ఎవడరా నూనె రాసుకుంటే తల వస్తుంది అన్నది అన్నాడు ఎవడు. ఏమర్థమైందండి? ఇన్ని కోట్ల ఉన్నవాడికి బొచ్చుడిపోతే బొచ్చు రావట్లేదు,
మనకి అడ్వర్టైజ్మెంట్లో వస్తాయి, ఇలా వచ్చేస్తుంది పొడుగ్గా, ఇలా పొడుగు వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుందన్న ఆ నూనె రాసుకోండి, ఈ ఆకు రాసుకోండి అంటే, మరి ఇన్ని కోట్లు ఉన్నోడికి నూనె లేదా, ఇన్ని కోట్లు ఆకు లేదా? మీకు ఏమర్థం అవుతుంది? ఊడిన బొచ్చినే ఆపలేకపోతున్నాం, వచ్చిన రోగాన్ని ఆపలేకపోతున్నాం, గుండెగా పట్టిన ఆ ఎగూపిని ఆపలేకపోతున్నాం, ఆ రక్త ప్రసరణ మనం అరికట్టలేకపోతున్నాం, అడుగుతున్నాం, ఏది చేయలేకపోతున్నాం. నువ్వెన్ని కారణాలు చెప్పినా, అది గుండెపోటు అంటావో, రక్తపోటు అంటావో, అది కిడ్నీ ప్రాబ్లం అంటావో, లేకపోతే నీకు ఊపిరితిత్తుల ప్రాబ్లం, ఎన్ని కారణాలంటే చెప్పు. నీ చర్మం ముడతలాడుతుందంటావు, ఎన్నన్నా చెప్పు. నువ్వెన్ని చెప్పినా దాని అల్టిమేట్ ఆన్సర్ ఒక్కటే, మరణం కారణాలు ఎతుకుతుంది అంతే. అది నిన్ను ఏదో ఒక కారణం చెప్పి మింగేస్తుంది. అది పెద్దోడని లేదు, చిన్నోడని లేదు, సాత్వికులను కూడా చూడదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఎంత సాత్వికంగా ఉంటే అంత ఎక్కువ కాలం బతికేద్దాం అనుకుంటున్నారు. ఈ మధ్య ఒక సిట్టకాలు వచ్చినాయి తెలుసా, ఒక 10 years బ్యాక్ నుండి. ఎక్కువ కోపం వచ్చింది, ఎందుకు అలా కోపడతావు, స్లో గుడ్డు అన్నారంట. కోపం వచ్చేస్తుందని మరి ఏం చేయమంటే, అందుకే చెట్టుకుంది 10 అంకెలు లెక్కెట్టుకాను. కానీ ఇవిడు కోపం వచ్చిందంటే 1 2 3 4 వెళ్ళిపోరా ఏమన్నా అన్నాడంట. 10 అంకెలు లెక్కుంటే కోపం తగ్గిపోతుంది. అందుకే చూడండి, ఎక్కువ కోపడకరా త్వరగా చచ్చిపోతావు, తక్కువ కోపడితే చెప్పండి ఎక్కువ కాలం బతికి. నిజమే, ఎక్కువ కోపడితే త్వరగా చనిపోతామంట, తక్కువ కోపడితే మరి ఏం చేయాలి? అప్పుడు ఏమన్నారంటే, ఇలా మనం తక్కువ కోపడాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఏంటంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలన్నారంట. అని పిలుచుకున్నారన్నమాట. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, మనం శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అందుకే ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఈ మధ్య చూస్తున్నారా, యాక్టర్లు అందరూ రంగులు వేసుకుని వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏంటి సార్ మీ హెల్త్ టిప్ ఏంటి సార్ అని అడిగితే, మీ చిట్కాలు ఏంటి సార్ అని అడిగితే ఎలా అంటున్నారు, ఎవ్రీడే ఆనందంగా ఉండడమే నా చిట్కా అన్నారంట. నవ్వాలండి, ఎక్కువ నవ్వుతే వయసు అవదట, ఎక్కువ నవ్వుతే త్వరగా చచ్చిపోరంట. అలాగే నాన్ వెజ్ కూడా తగ్గించాలంట. తగ్గిస్తే మనం ఎక్కువ కాలం బతి. అంటే ఎక్క ముక్క డొక్క తినకండి, కొంచెం మీరు మంచిగా ఆకుకూరలు కాయగూరలు తింటే ఎక్కువ కాలం బతుకుతారని అడుగుతున్నాను. అంటే ఈ మధ్యకాలం ఇంకో ఎక్స్ట్రీమ్ బ్యాచ్ వచ్చారా, ఏమన్నారంటే గోధుమ గడ్డి తింటే ఇంకా ఆరోగ్యంగా ఉంటామన్నారంట. గడ్డి తింటే ఆరోగ్యంగా ఉంటామంటే మనకన్నా ఆరోగ్యంగా ఏముండాలండి? అవి అక్కడ ఉన్నాయి చూడండి, మేకలు గొర్రెలు. మనకన్నా ఎక్కువ కాలం ఏం బతకాలి చెప్పండి? బతుకుతున్నాయా? వాటికి 25 years. మనకన్నా ఎక్కువ కాలం బ్రతకాలంటే అవి 25 ఏళ్ళే బతుకుతున్నాయి, 40 ఏళ్ళే బతుకుతున్నాయిగా. మనకన్నా మంచి ఫుడ్ మెయింటైన్ చేస్తున్నాయిగా, బతుకుతున్నాయా? అంటే దీని అర్థమవుతుంది, తినేస్తే బతికారు రయ్యా, శ్వాస మీద ధ్యాస ఉంటే బతికారు. ఇలాంటి తింగర పని చేశారు కరోనా వచ్చిన కొత్తలో. దాన్ని ఏదోలాగా అరికట్టాలని ఏం చేశారంటే, ప్రధానమంత్రి దగ్గర నుంచి ఒక స్లోగన్ ఇచ్చారు. ప్రధానమంత్రి దగ్గర నుంచి ఒక స్లోగన్ ఇచ్చారంటే, అందరు ఇదిగో కరోనాను మనం వ్యతిరేకిద్దాం. ఏమంటారు? వ్యతిరేకిద్దాం, ప్రజలారా వ్యతిరేకిద్దాం అన్నారు. అంతే, వ్యతిరేకిద్దాం అంతే. సాయంత్రం అందరూ కరెంట్ ఆపేసి, లైట్స్ ఆపేసి, కంచం గ్లాసు తీసుకుని సాయంత్రం 7 గంటలకి మేడ మీదకి వచ్చి అందరూ ఒకేసారి 1 2 3 అనగానే గ్లాస్ తీసుకుని కంచాన్ని టంగ్ టంగ్ మనం కొట్టి కరోనా పో అన్నారంట. పోయిందా? అలా పోయింది, ఇలా వస్తుంది. పోయిందని అడుగుతున్నాను. కరోనా పడి కంచం గ్లాస్ ఇచ్చి కొడితే పోద్దా? మరణం అంట కంచం గ్లాస్ ఇచ్చి కూడా పోద్దా? గడ్డి తింటే పోద్దా? శ్వాస మీద ధ్యాస ఉంటే పోద్దా? తక్కువ కాపాడితే పోద్దా? ఎవడ చెప్పాడు? ఆ మధ్యకాలంలో ఎవడో బాగా ఎక్కువ కాలం బతికేదో ఎక్కువ బిగించేసాడు, అలాగ ఉండిపోయాడు. బతికేస్తారా? చూస్తున్నారు, నీటిలో ఎక్సర్సైజ్ నీటిలో చేస్తారు ఆసనం తెలుసా? నీటిలో వేద్దాం అనుకున్నాడు, నీటిలో వేసాడు ఆసనం. ఆ నీటికి తలతన్యత ఉంటుందిగా, దాన్ని దవ్య రాసి ఆ నొక్కు పడేసి చచ్చిపోయాడు అక్కడే. అవుతుందా అని అడుగుతున్నాను. మనం అనుకుంటున్నాం ఏదో చేస్తే బతికేస్తామని. అందుకే ఎక్కువ మంది ఏం చేస్తున్నారు తెలిసి, ఈ మధ్యకాలంలో వాళ్ళ కోపం వచ్చినా నవ్వేస్తారన్నమాట. అంతే, నవ్వుతుంటారు వాళ్ళు, నవ్వేస్తుంటారు. ఇలా నవ్వడానికి అందరూ తయారైపోయారు. 4:30కి పెద్దమ్మలు అందరూ, బామ్మలు అందరూ 4:30కి వెళ్ళిపోయారు, గ్రౌండ్కి వెళ్ళిపోయి నవ్వేస్తుంటారు. తెల్లవారుజాముని సిటీలో అక్కడికి వెళ్ళిపోయి నవ్వేస్తుంటారు. ఆహాహా, సింహ నవ్వు, పుల్ల నవ్వు, సింహపు నాభిలోంచి నవ్వు, నాబంటే ఇది నాభిలోంచి నవ్వు, ఎక్కడి నుంచి నవ్వు, ఆహాహా నవ్వు, పళ్ళు అంటుకోకుండా అది అంటుకోకుండా పైన కింద ఆహాహా నవ్వు. అంటే బామ్మ బాగా గట్టిగా నవ్వేసింది. అందరు నవ్వుతుంది. ఇలా రౌండ్గా ఉంటారండి, ఇలా రౌండ్ పట్టుకుని చేతులు పట్టుకుని నవ్వుతుంటారు. పులిలా నవ్వు, సింహంలా నవ్వు, నాభిలోంచి నవ్వు అని. కానీ ఈ ముసలిది బాగా ఓవరైపోయి హా హా అని ఉండిపోయారు. తీసుకొస్తారు ఇంటికి, చచ్చిపోయింది నవ్వేసి తెలుసా?
నవ్వుతే బతికేస్తారా? నవ్వుతే బతికేస్తారా అడుగుతున్నాను. నవ్వుతే బతికారు, సంతోషంగా బతికారు, సాత్వికంగా ఉంటే బతికారు, మొత్తమే చనిపోతారు. 14వ వచనంలో వారు మందగా పాతాళంలో కూర్చుందురు, మరణం వారికి కాపురయుండును, ఉదయమున యథార్థవంతులు వాళ్ళని ఏరుదురు, వారి స్వరూపము నివాసములైన పాతాళంలో నశించిపోతాయి, నాశనం అయిపోతే. అక్కడ చెప్తున్నారు చూడండి, ఎంతమంది చనిపోతారు. ఇందాక నేను చెప్తున్నాను, శాస్త్రులు చనిపోతారట, సైంటిస్టులు చనిపోతారట, మూర్ఖులు చనిపోతారట, డబ్బున్న వాళ్ళు చనిపోతారట, శత్రువులు చనిపోతారట, సాత్వికులు చనిపోతారట, భూములు ఉన్న వాళ్ళు చనిపోతారట, ఘనత ఉన్న వాళ్ళు చనిపోతారట, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు చనిపోతారట, ఎంతమంది చనిపోతారట. చనిపోయిన తర్వాత చనిపోతారట. చనిపోతే ఏం కాదండి, చనిపోయిన తర్వాత అసలు రగడ ఉంది, పాతాళానికి మందల్లా పోతున్నారు. అక్కడికి పోకుండా ఉండాలి అంటే గుర్తుపెట్టండి, అక్కడికి పోకుండా ఉండాలంటే, పాతాళానికి నరకానికి పోకుండా ఉండాలి అంటే ఒక మూల్యము చెల్లించాలంటే మరణం రాకుండా వాయిదా పడాలి. మరణం రాకుండా ఉండాలంటే పాపం ఆగాలి. పాపం ఆగాలంటే మూల్యం కట్టాలి. ఆ మూల్యం ఎలా కడతావు? శరీరం బ్రతుకుండాలంటే శరీరానికి శరీరం మూల్యం, రక్తం ఉండాలంటే రక్తానికి రక్తం మూల్యం, మనిషిగా వ్యక్తిగా నేను జీవించాలంటే వ్యక్తికి మరొక వ్యక్తి మూల్యం. ఈ మూల్యం కడితే గాని బతకమంట. ఈ మర్మం మీకు అర్థం అవ్వట్లేదు అంటున్నారు ఆ కోరాహు కుమారులు. మీరు డబ్బులకి ఏడుస్తున్నారు, ఆస్తులకి ఏడుస్తున్నారు. ఉన్నవాడేమో తినడానికి ఏడుస్తాడు, లేనోడేమో తిండి కోసం ఏడుస్తాడు, ఉన్నాడేమో తినడానికి ఏడుస్తాడు. మొత్తం మీద ఏడుస్తున్నారు, అలా ఏడుస్తున్నారు, ఇలా ఏడుస్తున్నారు, వీటి కోసమే ఏడుస్తున్నారు తప్ప మిమ్మల్ని మింగేసేది ఒక ప్రమాదం ఉందన్న సంగతి. అంటే ఆ మరణం మీ మీదకి రాకుండా ఉండాలి అంటే మీ పాపం పోవాలి. మీరు ఏమనుకుంటున్నారంటే దేవాలయానికి వస్తున్నాం, గొర్రెపిల్లని ఇస్తున్నాం, దేవాలయానికి వస్తున్నాం, మేకపిల్లని ఇస్తున్నాం, దేవాలయానికి వస్తున్నాం, ఒక పక్షిని ఇస్తున్నాం అని సొలొమోను మందిరానికి వచ్చి మీరు ఇచ్చేసి వెళ్ళిపోయి అయిపోయింది అనుకుంటున్నారు తప్ప మీరు ఇచ్చేసి గొర్రెపిల్లని ఇచ్చేసి వెళ్ళిపోయిన మంత్రాన ఏమీ అవ్వదు. మిమ్మల్ని మింగేసేది నీడలా మీ వెనకాలే తిరుగుతుంది అన్నారు. దీనికి భయపడండి, దీనికోసం ఆలోచించండి, దీనికోసం ఆలోచించి మీ జీవితాలు కట్టుకోండి. అసలు దీనికోసం ఆలోచించండి అని ఇలాంటి విషయాలు చెప్తే కొంతమంది ఏమంటారు చెప్పనా, ఆ మరణ విషయాలు ఎందుకండి అత్తమాలని అన్నారంట. మరణ విషయాలు చెప్పకూడదు. అందుకే చూడండి, పెళ్ళికి పోయి పీకల దాకా తినేసినా మనకు అరిగిపోద్ది, తినానికి పోయి టీ తాగినా మనకు అరగదు. ఎందుకు? అదో రకం, మనం వినడానికి ఇష్టపడం. పెళ్ళికి పోయి ఎంత తిన్నా మనకు అడుగుతుంది, దినానికి పోయి ఎందుకు అరదు? ఆ భయమే నీకు ఉండాలంటున్నాడు దేవుడు. ఆ భయమే నీకు ఉండాలి. ఎందుకు చెప్పినా, ఈ భయము మనస్సును పెడితే నీ జీవితం విలువేటో నీకు అర్థమవుతుంది. మరణాన్ని జ్ఞాపకం చేసుకో, ముగిసిపోయే గడియని జ్ఞాపకం చేసుకో. అది ఖచ్చితంగా మీదకి ఏదో ఒక రోజు వచ్చి మన ఎత్తుకు పల్లిపోయే ఒక రోజు ఉందని జ్ఞాపకం చేసుకో. 17వ వచనంలో ఏదో అంటున్నాడు చూడండి, వారు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని ఎంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటావని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవితకాలం అంతా ఒకడు తను పొగుడుకున్నను, అతడు తన పితరుల తరముకు చేరవలను, వారు మరి ఎన్నడిని వెలుగును చూడరు. ఘనతను నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువుల్ని పోలి ఉన్నారు. నాశనం అయిపోతారు అంటున్నాడు. దీని నుంచి బయటపడాలి అంటే ఎలా? ఆ కీర్తనకాడు లింక్ ఇచ్చాడు. ఏమంటున్నాడు చూడండి, ఆ కీర్తనకాడు 7వ వచనంలో, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచించలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు. ఇక్కడ 2 మాటలు రాసి నేను ముగిస్తున్నాను చూడండి. ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయాలంటే, నిత్యము బ్రతకాలంటే దేవుని సన్నిధిని మన నిమిత్తం ఏం జరగాలట? ప్రాయశ్చిత్తం జరగాలి. అంటే ఎలా ప్రాయశ్చిత్తం? నేను నిత్యము ఇదే శరీరంతో బతకాలి అంటే నా శరీరంతో చేసిన పాపాలకి మరొక శరీరం బలి కావాలి. నేను రక్తముతో ఉండాలంటే నా రక్తానికి మరొక రక్తం కారాలి. ఎందుకంటే ఆ శిక్ష అనుభవిస్తే నేనైనా అనుభవించాలి. ఒకవేళ నేను అనుభవించకపోతే నాకు ఒకళ్ళతో బదులు ఎవరో ఒకరు దాన్ని తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటాను అడుగుతాను. నీ భార్య నువ్వు తీసుకుంటావా? నీ భర్త నువ్వు తీసుకోగలవా? నీ పిల్లలు నువ్వు తీసుకోగలవని అడుగుతున్నాను. ఒకరి పాపాలు ఒకరు మనం మీదేసుకోగలమా? ఎందుకంటే ఎవరి పాపాలు వాళ్ళకు ఉన్నాయి మనం మీదేసుకోవడానికి. అందరం పాపులమే. ఎవరి పాపాలు ఎవరు వేసుకుంటారు మీద? నా పాపాలు, నా శిక్ష నాకుంది. నేను ఎవరి పాపాలు వేసుకుంటాను మీద?
మనం అనుకుంటాం మన కోసం ప్రాణాలు పెట్టాలి, అంత లేదు. మన కోసం చెప్పుకోవడానికి బాగుంది తప్ప మన కోసం ప్రాణాలు పెట్టినా మన పాపాలు తీయలేరు. మన పాపాలు తీయలేరు, ఎవరు మన మూల్యాన్ని కట్టలేరు. అందుకే ఎవడును ఏ విధము చేతను తన సహోదరుణ్ణి విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతకాలంటే, కుళ్ళు అంటే రెండు పదాలు ఉన్నాయి. ఒకటి మరణము చూడకుండా, మరొక పదం ఉంది నరకము చూడకుండా. నరకము మరణం ఇది ఒకదానికొకటి అవినాభావ సంబంధం. ఇది ఒకదానికొకటి చూడకుండా బ్రతకాలి అంటే దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయాలి. మీరు అనుకోవచ్చు, ప్రాయశ్చిత్తం చేయకుండా దేవుడు వదలడాడంటే వదలడు. ప్రాయశ్చిత్తం చేయకుండా దేవుడు వదలడు, ఎందుకంటే ఆయనకి నీతి అని ఒక చట్టం ఉంది. ప్రాయశ్చిత్తం చేయకుండా ఎలా వదులుతాడు అనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఉన్న ఉదాహరణకి ఆ గ్రీస్మా అనే అమ్మాయి ఎవరు ఉందో చూసారా? కేరళలో ఉరిశిక్ష చేశారు. ఆ గ్రీస్మా అనే అమ్మాయికి పాపం ఆడపిల్లండి వదిలేయండి, మానవత్వ భావంతో వదిలే అన్నారా? తెలుసో తెలియక ఆ వయసులో 17 ఏళ్ళు లేదా 18 ఏళ్ళ వయసులో తెలుసో తెలియక ఆ ప్రియుడికి పురుగుల మందు కలిపిచ్చేసింది. ప్రపంచంలో 2వ మహిళ. తెలుసు కదా వార్త? చూస్తున్నారా? వార్తలు చూడరా? చూస్తారుగా. ప్రపంచంలో ఇండియాలో 2వ మహిళ ఉరిశిక్షకి ఆ అమ్మాయే. ఆ ప్రియుడిని నెలలా వదిలించుకుని ఉరిశిక్ష ఖరారు చేసుకునే శిక్ష ఆ భయంకరమైన పని చేసింది ఆ అమ్మాయి. పురుగుల మందు కలిపేసింది. నేను అడుగుతున్నాను, ఆడపిల్లని జాలిపడ్డారా? లేదు. చట్ట ప్రకారం ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా ఒకటే. ఈ చట్టాలు ఎవరు రాశారండి? మనుషులే రాశారు. ఈ చట్టాలు మనుషులు రాసినప్పుడు ఇలాంటి మనుషులు తెలుసో తెలియక తప్పు చేస్తే ఇదే మనుషులు సర్లే అని వదిలేస్తున్నారా? మనం రాసుకున్న చట్టాలు మనమే పాటించకపోతే ఉరిశిక్షలు వేస్తున్నాం. మనం రాసుకున్న చట్టాలు మనమే పాటించకపోతే జీవిత కారాగార శిక్ష వేస్తున్నాం. మనం రాసుకున్న చట్టాలు మనమే పాటించకపోతే దానికి మూల్యం కడుతున్నామే. దేవుడికి కూడా ఒక చట్టం ఉంది. ఈజీగా క్షమించే ప్రభు అంటే ఎలా అవుద్ది? మూల్యం కట్టాల్సిందే. ఎవరు కడతాడు మూల్యం? నువ్వు కడతావా? నువ్వు కడితే ఇంక పోవడమే నరకానికి. ఎవడికి మూల్యం వాడు కడితే ఇక నరకానికి పోవడమే. మరి ఎలా కడతాం? దేవుడు ఒక ప్రణాళిక వేసాడు. ఏంటి? ఒకటి మనం బతుకుండాలి, అలాగే మన శిక్షకి ప్రాయశ్చిత్తం జరగాలి. మనం బతికి ఉండాలి, మన శిక్షకి ప్రాయశ్చిత్తం జరగాలి. ఎలా జరుగుతుంది? దానికి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే ఎవడును ఏ విధము చేతను తన కుళ్ళు చూడక నిత్యము బ్రతికినట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వాని ప్రాణాన్ని విమోచించాలి అంటే గొప్ప ధనం ఉండాలి. ఏముండాలట? ఆ పాపాత్ముడి యొక్క ప్రాణాన్ని విమోచించాలి అంటే గొప్ప ధనం ఉండాలి. గొప్ప ధనం అంటే ఏంటి? అమెరికా డబ్బా? గొప్పతనం అంటే ఏంటి అని అడుగుతున్నాను. గొప్పతనం అంటే ఏంటి? బంగారమా? వజ్రాలా? గొప్పతనం అంటే ఏంటి? ధనం అంటే ఏంటి? చాలా మంది ఏమనుకున్నారంటే దేవుడికి డబ్బులు ఇచ్చి తప్పులు సరిపేసుకొచ్చి అనుకున్నారు. అంటే అందుకే పట్టుకెళ్ళి అక్కడ వేస్తుంటారు. ఎక్కడ? దేవుడికి లంచాలు ఇవ్వడం అనమాట. దేవుడికి లంచాలు ఇచ్చి పట్టుకెళ్ళి ఏం చేస్తారంటే దేవుడికి ఎంతో కొంత ఇస్తే తప్పులు. ప్రాణ విమోచన ధనం అని అడుగుతాను. ధనం అంటే నువ్వు ధనం ఇస్తే ఒక 5 లక్షలు ఇస్తే క్షమించేస్తాడా? చాలామంది ఏమనుకుంటారంటే ఇలా అక్రమ వ్యాపారాలన్నీ చేసేసి సాయంత్రానికి లేదా అక్రమ వ్యాపారాలను చేసి నెలసరిలోనో సంవత్సరంలోనూ వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం వ్యాపారాలను చేసి దేవుడికట బంగారం కిరీటం చేయించారట. ఎక్కడదరా డబ్బు కిరీటానికి? కిరీటానికి అంత డబ్బు ఎక్కడదే? వజ్రాల కిరీటం ఇచ్చారట ఒక వ్యాపారవేత్త, బంగారం కిరీటం ఇచ్చారట ఒక వ్యాపారవేత్త, పట్టు వస్త్రం బంగారంతో పొదిగి ఇచ్చారట. ఎవరికి? దేవుడికి. ఎందుకంటే మరి నీకు కేజీ బంగారం ఇచ్చాక ఇంక మమ్మల్ని ఏమనకన్నారంట. డబ్బిస్తే క్షమించేసి లంచాలు తీసుకునే దేవుడు అనుకుంటున్నారా? కాదు. ప్రాణ విమోచన ధనం అనుకుంటే నువ్వు అనుకునే ధనం కాదు, ప్రాణమే ధనం. అంటే ఇప్పుడు నా ప్రాణాన్ని విమోచించాలంటే ప్రాణానికి ప్రాణమే ధనం అవ్వాలి. ప్రాణానికి ప్రాణమే ధనం. ఒకసారి మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును. ఇప్పుడు చెప్పండి, విమోచన క్రయధనం ఏంటంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణం. అంటే నేను ప్రాణంతో ఉండాలి అంటే నా కొరకు ఒకరు ప్రాణం పెట్టారు. నేను ప్రాణాలతో బ్రతకాలి అంటే మరొకరు ప్రాణాలు పోవాలి. నా శరీరం ఉండాలంటే ఒక శరీరం పోవాలి. నా రక్తం ఉండాలంటే ఒక రక్తం పోవాలి. వ్యక్తిగా నేను ఉండాలంటే నా కొరకు ఒక వ్యక్తి బలైపోవాలి. ఈ మర్మాన్ని చెప్తున్నాడు కీర్తనాకారుడు. ఏమని తెలుసా?
సమస్త జనులారా, సర్వజనులారా, మీకు బుర్రలు పని చేయట్లేదు, మర్మ గర్భమైన విషయాలు నేను చెబుతున్నాను, వినండి. సామాన్యులైనా వినండి, సామంతులైనా వినండి, ధనికులైనా వినండి, దరిద్రులైనా వినండి. మీరు ఏమనుకుంటున్నారంటే వస్తున్నాం పోతున్నాం అనుకుంటున్నారు తప్ప మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇదిగో మిమ్మల్ని మింగేసేది మరణం ఒకటి ఉందని, మిమ్మల్ని వద్దన్నా ఈడ్చుకుని పోయి పాతాళంలో పడేసే ఒక భయంకరమైన ప్రమాదం ఉందన్న సంగతి మీకు ఎందుకు అర్థం కావట్లేదు? దాని నుంచి బయటికి రావాలంటే మీ ధనము సరిపోదు, దాని నుంచి బయటికి రావాలంటే నీ పేదరికపు అరుపులు సరిపోవు, దాని నుంచి బయటికి రావాలంటే ఎవడు ఎవరిని విమోచించలేడు. దాని నుంచి బయటికి రావాలంటే సూత్రం ఒకటే, నిన్ను విడిపించడానికి మరొక మానవుడు కావాలి. ఎవరున్నారు? నువ్వు మరొక మానవుడు ఎవరు? అందుకే సాటి మానవుడిని మరొక మానవుడు విమోచించలేడు కనుకే దేవుడే మానవుడిగా దిగివచ్చాడు. దేవుడే మానవుడిగా దిగివచ్చి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మన నిమిత్తము ప్రాణం పెట్టడానికి సిద్ధమైపోయాడు. దేవుడే దీనుడికి వచ్చి మన కొరకు అసువులు బాసాడు. ఎందుకు ప్రభు అంటే ఈ మూల్యం కడితే గాని నువ్వు బతకవు అన్నాడు. మన నరకంలో వేసేయడానికి పెద్ద కారణాలు ఏం అవసరం లేదు తెలుసా? ఆ రోజు నిలబడి పెద్ద లాయర్ లాగా, అడ్వకేట్ లాగా నన్ను ఎందుకు నరకానికి పంపించా, అంత సీన్ లేదు. గుర్తుపెట్టుకోండి, మన వ్యవహారమే నరకానికి పాత్రలు. గుర్తుపెట్టుకోండి, మన నరకాన్ని పోవడం పెద్ద కారణం అవసరం లేదు. ఎందుకు ప్రభు నన్ను నరకంలో వేస్తూ అంటే సీరియస్గా విషయం చెప్పినా 60 సంవత్సరాలు ఉచితంగా గాలి పీల్చేసి బతికేవరా అని మర్చిపోయేవరా? అది చాలరా నువ్వు నరకాన్ని పోవడం. గాలి పీల్చిన కూడా నరకాన్ని పోవడం. గుర్తుపెట్టుకోండి, ఉచితంగా ఇస్తారా గాలి? దేవుడు ఇస్తున్నాడు. కరోనా టైంలో ఉచితంగా ఇచ్చారా? గంటకు 5,000 15,000. పుట్టిన దగ్గర నుంచి ఎంత గాలి పీలుతున్నావు, ఎన్ని గాలి వదులుతున్నావు, ఎన్ని గాలి లాగుతున్నావు. వదులుతున్నాగా ఈ గాలి ఉచితంగా అనుభవిస్తున్నావు, నేలను ఉచితంగా అనుభవిస్తున్నావు, ఆహారం ఉచితంగా అనుభవిస్తున్నావు, ఇన్ని అనుభవిస్తున్నావు. దేవుడు అడుగుతాడు, ఇన్నిటికి లెక్క కట్టాలంటే సూత్రం ఒకటే, నీ కొరకు బలైన ఒక యేసుక్రీస్తు వస్తాడు. ఏం చేయను ప్రభు అంటే ఏమొద్దు, ఆయన యందు విశ్వాసం ఉంచి చాలు. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఎందుకంటే బైబిల్ ఎలా అందే, నీవు పంపిన నీ కుమారుని ఎరుగుటయే నిత్య జీవం. ఆయన ఎరుగు అంటే మన మీదున్న ఈ యొక్క పరిస్థితులన్నీ కొట్టుకుపోవాలంటే ఆయన ఎరుగుటయే నిత్య జీవం. ఆయన మనం నమ్ముకుంటే, అందుకే మనకి ఎంత ఈజీగా ఇచ్చేసాడంటే, ఎంత పెద్ద శిక్ష నుంచి నరకానికి పోకుండా, మరణానికి పోకుండా మనం తప్పింపబడాలంటే మన సూత్రం ఒకటే, ఆయన నమ్మితే చాలు. ఇంత చెప్పాక మీకు ప్రశ్న రావాలి, ముగించేస్తున్నాను నేను. రేపు సండే కదా. ఇంత చెప్పిన తర్వాత మీకు ప్రశ్న రావాలి. అంటే ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకుంటే చనిపోం అన్నమాట. అంతే కదండి, ఇప్పుడు కీర్తన అర్థం అంతే కదా. యేసుప్రభువుని నమ్ముకుంటే చనిపోం అన్నమాట. నడుతున్నాను, యేసుప్రభువుని నమ్ముకున్న సేవకులు చచ్చిపోయారా లేదా? చచ్చిపోతారా? చచ్చిపోయారు. రేపు నేను చచ్చిపోనా? ఎవరైనా సేవకులు చనిపోతున్నారు లేదా? భక్తులు చనిపోతారు. మరి ఇంత నమ్మితే ఇప్పుడు మరణం ఆగిపోవాలంటే పాపాన్ని తీయాలి. ఆయన వచ్చిందే దేనికి? పాపాన్ని తీశాడు. ఇప్పుడు పాపాన్ని తీసేసాడు కాబట్టి ఏం ఆగిపోవాలి? మరణం ఆగిపోవాలి. మరి ఇంకా మరణిస్తున్నాంగా, ఉన్న విశ్వాసం పోయేలా ఉందా చెప్పండి? మరణిస్తున్నాగా, ఇంకా మరణిస్తున్నాగా. ఇప్పుడు ఆయన వచ్చి పాపాలు తీసినప్పుడు మరణం ఆగిపోవాలిగా. అందుకే దీన్ని బయట వాళ్ళు ఏమంటారంటే అది మరణం అంటారు. బైబిల్ ఏముందంటే రెస్ట్, నిద్ర, అంతే. వాళ్ళు నిద్రలో ఉన్నారంటే దీన్ని మరణం అండు. క్రీస్తునందు నిద్రిస్తున్నారు. క్రీస్తునందు నిద్రించడం అంటే ఆయన యందు భద్రము చేయబడుతున్నారు. అందుకే ఇప్పుడు నిద్రిస్తున్నారంటే దాని అర్థం ఏంటండి? ఒకరోజు తిరిగి లేస్తారు. ఇంకా లేగలేదు ఏంటంటే మీరు వెళ్ళి లేపకండి, ఇంకా లేగరు. వాళ్ళని లేపే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? అందరికన్నా మృతుల్లో ప్రథమముగా లేచిన ఒకడు, ఆయన పేరు నజరుడైన యేసుడు. ఆయన వస్తాడు మేఘాల మీద వచ్చి తమ తమ వరుసల్లో అందరినీ చెప్పండి తిరిగి లేపుతాడు. నువ్వు సైంటిస్ట్గా ఉండి దేవుడిని నమ్ముకుని చనిపోయినా నేను తిరిగి లేపుతాడు. నువ్వు మూర్ఖత్వాన్ని మారి మంచి మనుషుడిగా చనిపోయినా నేను తిరిగి లేపుతాడు. నువ్వు సామంతుడైన ధనుకుడువైన ఏ సెక్టార్లో నువ్వు దేవుడిని నమ్ముకుని చనిపోయినా తమ తమ వరుసల్లో మనుషులందరినీ తిరిగి లేపబోతున్నాడు. ఆధారం ఏంటి? ఆయన నిజముగా మనం తిరిగి లేపుతాడడానికి ఆధారం ఏంటి? ఆధారం ఏమో కాదు, ఆయనే మొదటిగా తిరిగి లేచాడు. ఇంతకన్నా ఆధారం ఏంటి?
కోరాహు కుమారులకి మింగుడు పడిన సంగతి క్రొత్త నిబంధన మనకు ఉచితంగా ఇచ్చిన గొప్ప కృప ఏంటో తెలుసా? కోరాహు కుమారులకి తెలియని సంగతి మనకిచ్చిన గొప్ప సంగతి ఏంటో తెలుసా? కోరాహు కుమారులు చేతులు ఎత్తేసిన సంగతి మనకు సమాధానకరమైన సంగతి ఏంటో తెలుసా? నజరేయుడైన యేసుని కొరకు మరణించడమే గొప్ప సంగతి. ఆ ప్రాణ విమోచన ధనం గొప్పది. ఆ ధనము యొక్క గొప్పతనాన్ని ఎన్నటికి తీరక అట్లుండాల్సిందే. ఆ అప్పుని ఎప్పటికైనా తీర్చగలమా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చేసిన మేలుని ఎప్పటికైనా మనం తీర్చగలమా? ఎప్పటికీ తీర్చలేము. గనకే అపోస్తులు ఏమన్నారు తెలుసా? మేము ప్రభు అయిన యేసుక్రీస్తుకు దాసులు అనే పదం ఎందుకు ఉపయోగించారు? ఆయన రక్తమిచ్చి మమ్మల్ని కొన్నాడు గనక, ప్రాణం పెట్టి మమ్మల్ని కొన్నాడు గనక మేము ఎప్పటికీ ఆయనకి మేము చెప్పండి రుణస్థులము, దాసులు. ఇంకా గ్రావిటీ ఉండే ఒక పదం వాడాలంటే ఆయనకి ఎప్పటికీ మేము బానిసలు. ఎందుకంటే మమ్మల్ని కొన్నాడు ఆయన, పాప నుంచి విమోచించాడు ఆయన, రక్తమిచ్చి కొన్నాడు ఆయన. ఎప్పటికీ రుణస్థులమే. ఆ రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చలేము. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడికి రుణాన్ని ఎలా తీరుతారంటే బొచ్చిచ్చి తీరుతారట. ఎందుకు అంత పెంచామంటే అన్నాడట మొక్కుందరా అన్నాడట. ఏముంది? మొక్కుందట. ఇప్పుడు దట్టుకెళ్ళి దేవుడికి ఇచ్చేస్తే పాపం దేవుడు వెంటనే మురిసిపోయి ఆ ఇంటికి తీసుకుని ఇచ్చాడు అనుకుంటాడా? నీ పేరు చుట్టూ ఆయన కావాలా? ఆ వారానికి ఒకసారి కూడా చూసాను. ఆ సుండ్రు, ఆ దరిద్రం అంతా ఎడుతుంది. అదంతా దేవుడు నిన్ను ఏ రుణాన్ని ఎలా తీరుస్తావా? మొక్కు బొచ్చిచ్చి తీరుస్తావా? కొంతమంది ఏమన్నారంటే రూపాయి దాసానండి, 10 రూపాయలు 10 రూపాయలు అన్నీ దాశాను, లాస్ట్లో దేవుడు నీ 10 రూపాయలు ఇస్తే మొక్కు తీరిపోద్దా? తింగర పనులు అయినా అంటున్నాను. నీ బొచ్చు ఇచ్చినా రుణం తీర్చలేవు, నీ డబ్బు ఇచ్చినా రుణం తీర్చలేవు. ఒక మాట చెప్పినా, నీ జీవితం నిలువెత్తి ఇచ్చిన ఆయన రుణాన్ని ఎప్పటికీ తీర్చలేవు. అది ఎప్పటికీ అట్లా ఉండాల్సింది. అందుకే ఆ రుణాన్ని ఎరిగారు కనుకే ఎవరు పెట్టారు ఈ మీటింగ్ అని నేను అడిగాను. ఆ సహోదరులు చెప్పారు ఎవరో కుటుంబం పెట్టారట. ఎవరు పెట్టారంటే స్థానిక సంఘాలు కలిసి పెడుతున్నారు, కుటుంబాలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారంటే అర్థమైంది, ఈ మీటింగ్ అయ్యే డబ్బులు, ఈ 3 రోజుల డబ్బులు దాచుకుంటే ఏ వస్తువు ఏదో కొనుక్కోవచ్చు. ఆ వస్తువు కొనుక్కునే డబ్బుల్ని ఇలా మీటింగ్ కొరకు అన్నింటినీ ఖర్చు చేస్తున్నారంటే సంఘము, విశ్వాసులు, కుటుంబాలు కలిసి ఖర్చు చేస్తున్నారంటే ఈయనకి ఎంత చేసినా ఎప్పటికీ మనం రుణస్తులు. మనకిచ్చిన మేలుని ఇతరులకు ప్రకటిద్దాం, మనకి చేసిన మేలుని అనేకులకు చెప్తాం. ఇదిగో ప్రాణభయంతో కొట్టుకుపోతున్న అనేకులకు గొప్ప శుభవార్త ఏంటంటే క్రీస్తునందు నిద్రించిన వారు మరణించినను తిరిగి లేస్తారు. ఇది గుడ్ న్యూస్. మనకి క్రీస్తునందు నిద్రించినను తిరిగి లేస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏ మాత్రం కదల్చబడరు. అందుకు ఆయన నమ్ముకోండి. నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ పేరు నిన్ను కాపాడదు, నీ భూమి నిన్ను కాపాడదు, నీ భార్య కూడా నిన్ను కాపాడలేదు, నీ భర్త కూడా నిన్ను కాపాడు, నీ పిల్లలు కూడా ఎవ్వరు నీ మీదకి వస్తున్న ఎప్పొత్తుని ఎవ్వరు కాపాడలేరు. నిన్ను కాపాడేది ఒకే ఒక్కడు, నేను పుట్టించిన సృష్టికర్త నజరేయుడైన యేసుడు. ఆయన నమ్ముకో, ఉచితంగా నమ్ముకో. పెద్ద ఏం చేయమని నేను ఎవరెస్ట్ ఎక్కేం దిగమని లేదు, నమ్ముకో అంతే చాలు. ఆ నమ్ముకున్న తర్వాత ఆయన చిత్తం ఏంటో తెలుసుకో, ఎలా ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నేర్చుకో. ఆయన కొరకు ఉచితంగా నేర్చుకో. ఎక్కడ నేర్పిస్తారు? గోదావరిగొట్టు మీద నేర్పిస్తారా? ఎక్కడ నేర్పిస్తారు? గోదావరిగొట్టులో చూసి పాటలు రాశారు. ఏమని? గొట్టు మీద చెట్టు మీద పెట్టలో ఏదో ఉందన్నారట. సరే పెట్టంటే ఏంటి సార్ అంటే పెట్టంటే పెట్టు కాదు, అదో రకం పెట్టన్నారట. మరి దానికి ఒక వ్యాఖ్యానం. గోదావరిగొట్ల మీద నేర్పించరు. ఎక్కడ నేర్పిస్తారు? ఎవ్రీ సండే మీ లోకల్ చర్చ్లో నేర్పిస్తారు. ఏవి నేర్పిస్తారు? నిన్ను పుట్టించిన దేవుని గురించి నేర్పిస్తారు, నీ కొరకు బలైన క్రీస్తు కొరకు నేర్పిస్తారు, నిన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్మ గురించి నేర్పిస్తారు, నీ బతుకు ఏంటో నేర్పిస్తారు, నీ మూలాలు ఏంటో నేర్పిస్తారు. మరణిస్తే నువ్వు పోవాల్సిన నరకానికి కాదు నిత్యత్వానికి పోవాలని నేర్పిస్తారు. ఎవ్రీ సండే నువ్వు చర్చికి పోతే నీ సంఘము నీకు ఈ దేవుని గురించి నేర్పిస్తారు. నేర్చుకో. ఉచితంగా ఇచ్చాడు ఆయన. ఆ ఉచితమైన కృపను పొందుకో. నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా నీకు భయం ఉండదు. దేవుడు నేను జీవింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సుమారు 1.5 గంట వ్యవధిలో తండ్రి ఎన్నో సంగతులు విన్నారు తండ్రి. అనేక ప్రాంతాలకు తండ్రి ఈ విషయాలు అవసరం దేవా. విన్నవారైతే మరొక్కసారి తండ్రి ఈ సంగతులు వారికి నెమరు వేయండి. ఇప్పుడే ఎన్నవారైతే తండ్రి వారి జీవితాలను స్థిరపరిచి మరింత బలపరచండి. ఈ మీటింగ్స్ వెనకాల తండ్రి ఒక సువార్త సత్యం ఉంది దేవా. తండ్రి ఏదో ఒక రోజు మేము తండ్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన వారమే. ఆ వెళ్ళిపోవలసిన రోజు తండ్రి అర్థవంతంగా మేము ముగించకపోతే మా జ్ఞానం మమ్మల్ని కాపాడదు, మా డబ్బు మమ్మల్ని కాపాడదు, మా పేరు ప్రఖ్యాతులు మమ్మల్ని కాపాడు, మా భూములు మమ్మల్ని కాపాడు, మా పిల్లలు మా కుటుంబాలు ఏవి మమ్మల్ని కాపాడవు తండ్రి. ఒక్కసారి కన్ను మూసామో
ఆ ముగింపు తండ్రి అర్థవంతంగా లేకపోతే నరకానికి పోయిన వారిని, పాతాళానికి జారిపోయిన వారిని తండ్రి క్రీస్తు రక్తము కూడా మళ్ళీ ఎనుకకు తీసుకురావడం అసాధ్యమని మీ గ్రంథం చెప్పింది దేవా. ఆ ప్రమాదం మాకు రాకూడదు. మేము బ్రతికినంతకాలం ఆయన గురికి సాక్షిగా బతకాలి. ఆయన యందు మేము నిద్రించాలి. ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో మరలా మేము అలాగే తిరిగి లేవాలి తండ్రి. అన్నీ తెలుసుకుంటున్నాం కానీ తండ్రి ఈ భయాన్ని గురించి మేము తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ఆ కోరాహు కుమారులు గలమెత్తి తండ్రి ఒక పాటగానే ఆ భయాన్ని గురించి రాశారు దేవా. తండ్రి జంతువులు ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, పక్షుల్ని ఇస్తున్నాం, దేవుడికి ఇస్తున్నాం, మాకేంట్లే అనుకుంటున్న వేళ తండ్రి ఆ కీర్తన రాశారు దేవా. ఇవేవి మమ్మల్ని కాపాడు. మమ్మల్ని కాపాడేది జంతువు కాదు, మమ్మల్ని కాపాడేది తండ్రి జంతువుల యొక్క రక్తాలు కాదు. మమ్మల్ని కాపాడేది మీ సుతుడు మాత్రమే, దైవం మాత్రమే. ఆయన్ని నమ్మితేనే తండ్రి మేము కాపాడబడతాం తండ్రి. అది మేము ఎరగనన్న రోజులు, అది మేము నిర్లక్ష్యం చేసిన రోజులు తండ్రి మా ఆత్మలకు మేము ఉత్తరవాదులం దేవా. అందరికీ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. బలహీనతల్లో ఉన్న మాకు తండ్రి ఓపికనిచ్చి మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు స్తుతులు దేవా. ఎదిగి మీద ఉన్న దైవజనుల్ని, పెద్దల్ని, నా జతపని వారిని, ఈ మీటింగ్కి కారకులైన కుటుంబాలని, సంఘాన్ని, నాయకుల్ని నడిపిస్తున్న వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకున్న తండ్రి విస్తరించి మాట్లాడుకునే అనుకూలమైన పరిస్థితులు మాకు ఏర్పరుస్తారని కోరుతూ రేపు జరుగుతున్న ఆదివారపు ఆరాధనలో అందరికీ తోడుంటారని అర్థిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.